థ్యాంక్ యూ లార్డ్. పరిశుద్ధుడైనటువంటి తండ్రి, మహోన్నతుడైన మా దేవానికి స్తోత్రాలు. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నీ సహాయం కోరి నీ పరిశుద్ధాత్మ యొక్క నడిపింపు కొరకు మా హృదయాల్లో ప్రభా నీ లేఖన కాంతి కొరకు వెలుగు కొరకు ప్రభా నీ యొద్దకి వస్తున్నాం. కనికరించండి, మా హృదయాలను తెరవచేయండి. వాక్యం వింటున్నప్పుడు మేము ఎక్కడైతే పశ్చాత్తాపడాలో, ఎక్కడైతే మేము మార్మన్స్ పొందాలో, ఎక్కడైతే రియలైజ్ అవ్వాలో ప్రభా, ఎక్కడైతే మేము మార్పు చెందాలో అక్కడ మేము కన్విక్ట్ అవ్వటానికి ఈ వాక్యం ద్వారా కృప చూపించమని బ్రతిమలాడుకొంచున్నాం. మా కఠినమైనటువంటి హృదయాల నుంచి వెళ్ళి, వాత వేయబడినటువంటి మనస్సాక్షుల నుంచి వెళ్ళి సంపూర్తిగా మీరు విడుదల దయచేయమని బ్రతిమలాడుకొంచున్నాం. ప్రభా, వింటున్న ప్రతి ఒక్కరిని మీ చేతులకు అప్పగిస్తున్నాం. వారందరినీ దర్శించమని ప్రభా నీకే స్తోత్రాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు దివ్యనామములో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభాభివందనములు. మనము గత వారం మరి ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయం నుంచి వెళ్ళి మనము 14 నుంచి 22 వచనాలు చదువుకున్నాం. లవోదిక సంఘం గురించి మనం నేర్చుకుంటా ఉన్నాం. ల్యూక్వామ్ మన టైటిల్, మన అంశం యొక్క టైటిల్ ఏంటి అని అంటే ల్యూక్వామ్, నులివెచ్చని స్థితి గురించి మనము నేర్చుకోవడము ప్రారంభించాం. గత వారంలో మనము ఉపోద్ఘాతం చూశాం. ల్యూక్వామ్ అంటే ఏంటిది అంటే తక్కువ వేడిగా ఉన్న, ఆసక్తి లేని, తీక్షణ లేని, అర్ధచిత్తంతో ఉన్న అనేటువంటి ఉత్సాహము లేనటువంటి స్థితి అనేటువంటి విషయాలను మనం చూశాం. చాలా పర్యాపదాలు కూడా మనం చూశాం. మోస్తారు వేడిగా ఉండటం, చిత్తశుద్ధి లేకుండా ఉండటం, ఆధ్యాత్మికంగా అలిసిపోయినటువంటి స్థితిలో ఉండటం, తటస్థంగా ఉండటం, లేదా నిరుత్సాహంగా ఉండటం, మసకబారినటువంటి నమ్మకం, ఆకర్షణ లేకుండా ఉండటం అనేటువంటిలాగా మనం చాలా అర్థాలు కూడా చూశాం. సో ఉత్సాహం లేకుండా, లేకపోతే అర్ధచిత్తంతో, నిబద్ధత లేకుండా ఉండటం, ఆత్మ ఉత్సాహం లేని, పట్టించుకోలేని, నిర్లిప్తంగా ఉండేటువంటి, అలసినటువంటి, జడత్వంతో ఉండేటువంటి, క్రియారహితంగా ఉండేటువంటి స్థితిలో మనము దాని అర్థాలు చూసాం, భావాన్ని చూసాం గత వారం అంతా కూడా. సో ఈరోజు మనము ల్యూక్వామ్ అనేటువంటి అక్షరాలను ఆధారం చేసుకొని మనము ఎక్స్పాజిటర్ చూస్తాం, ఎక్సిజెసిస్ చూస్తాం. ఒక్కొక్క వచనానికి మనం చదువుకున్నటువంటి పాఠ్యభాగం నుంచి ఉన్నటువంటి లేఖనాలనే మనం చూడబోతున్నాం. సో నెంబర్ 1, ఎల్ ఫర్ ల్యాకింగ్ జీల్ అంటే ఆసక్తి లేనటువంటి జీవితం అన్నమాట. ఏం జీవితము? లవోదిక సంఘానికి ఏముంది అని అంటే ఆసక్తి లేదు. వాస్తవం చెప్పాలి అంటే ఆధ్యాత్మికత పట్ల ఆ ఉన్నతమైనటువంటి క్రీస్తును అనుసరించేటువంటి జీవితం, ఆసక్తి లేనటువంటి జీవితాన్ని మనం చూస్తాం. అందుకే అన్నాడు, నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు అంటే ఎలా ఉన్నావంటే ఉత్సాహం లేని స్థితి, దేవునికి అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు అని చెప్తున్నాడు. ప్రకటన 3:15లో చూస్తాం. సో ఏ స్థితిలో ఉన్నారు వాళ్ళు? ఇటు చల్లగా లేరు, అటు వెచ్చగా లేరు. మరి ఏ స్థితిలో ఉన్నారంట? ఉత్సాహం లేనటువంటి స్థితిలో ఉన్నారు, దేవునికి ఇష్టం లేనటువంటి స్థితిలో ఉన్నారు. ఇంకా అంటే అక్కడ ఉన్న మన ప్యాసేజ్ అంతా చదువుతున్నప్పుడు దేవుడు మాట్లాడినటువంటి మాటలు, ప్రభువైన యేసుక్రీస్తు సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడిన మాటలన్నీ మనం పరిగణలోకి తీసుకుంటే వాళ్ళను అసహించుకున్నట్టుగానే కనిపిస్తుంది. అసహ్యకరమైన స్థితిలో ఉన్నట్టుగానే చెబుతున్నాడు. వాళ్ళు మేము మంచి స్థితిలో ఉన్నాం అనుకుంటున్నారు, కానీ క్రీస్తు కదా చెప్పాల్సింది. ఒక విశ్వాసి, ఒక భక్తుడు, ఒక సంఘము ఏ స్థితిలో ఉంది అని చెప్పగలిగినటువంటి సామర్థ్యం ఒక ప్రభు అయిన యేసుక్రీస్తుకే ఉంది. అంటే ఆయనే చెప్పగలుగుతాడు. వాస్తవం చెప్పాలంటే ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలుగుతాడు. మనం పొరపాట్లు చేయొచ్చు, ఒక వ్యక్తిని గురించి మనం అంచనా వేయడంలో తప్పుగా అంచనా వేయచ్చు, లేకపోతే మన భావోద్రేకాల ఆధారంగా మనం నిర్ణయం తీసుకోవచ్చు. ఒక సంఘం గురించి మనము సరైనటువంటి అవగాహన పూర్తిగా కలిగి ఉండలేం. కానీ స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు లవోదిక సంఘం యొక్క పరిస్థితి ఎలా ఉందనేది. అంతకుముందు ప్రభువు అడ్రస్ చేసినటువంటి 6 సంఘాలకు కూడాము ఖచ్చితంగా ఒక మెచ్చుకోలు ఉంది, ఒక మెప్పు ఉంది. ఎలాంటి మెప్పు లేనటువంటి ఒకే ఒక సంఘము లవోదికలో ఉన్నటువంటి సంఘం. దీన్ని ఎక్కడ మెచ్చుకోలేదు యేసు ప్రభు. నీ దగ్గర మంచి ఉంది అని చెప్పలే. ప్రతి 6 సంఘాల్లో మంచి ఉంది, హెచ్చరిక ఉంది, మంచి ఉంది. అయితే లవోదిక సంఘంలో మెచ్చుకోదగినటువంటి ఒక్క విషయం కూడా లేదు. సూపర్ అబ్బా, ఈ విషయంలో మీరు బాగున్నారు, ఇగో ఈ విషయంలో మీరు మంచిగా ఉన్నారు, ఇగో వాక్య విషయంలో బాగున్నారు, ఇగో సత్యం విషయంలో స్ట్రాంగ్గా ఉన్నారు, లేకపోతే దైవ విరుద్ధమైనటువంటి కార్యాలను ఖండించడంలో మీరు చాలా స్ట్రాంగ్గా ఉన్నారు, చాలా బలంగా ఉన్నారు, గట్టిగా ఉన్నారు అని
వీళ్ళను మెచ్చుకోవడానికి ఒక్క అంశం కూడా లేదు. ఒక్క విషయం కూడా లేదు. ఇది నిజంగా చాలా బాధ కలిగించేటువంటి విషయం. చాలా భయం గొల్పే విషయం కూడా. ఒకవేళ నేటి సంఘాల్లో ఈ పరిస్థితులు ఎక్కువగా ఉన్నాయేమో అని మనము పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంటుంది. లేకపోతే మన వ్యక్తిగత జీవితము, లేకపోతే మన స్థానిక సంఘాల్లో మనం ఎలా ఉంటున్నాం అనేది మనల్ని మనం పరిశీలించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆసక్తి లేని జీవితం. యాక్చువల్లీ లవోదిక సంఘము గురించినటువంటి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటి అని అంటే, దేవుడు ఈ సంఘానికి పత్రిక రాసే ముందు, అంటే ఈ సంఘానికి పత్రిక రాసే ముందు రచయిత, సో 35 సంవత్సరాల క్రితం ఈ పట్టణం లవోదిక పట్టణంలో భయంకరమైన భూకంపం వచ్చి పాడైపోతుందన్నమాట. కానీ వాళ్ళకున్నటువంటి వనరులు, ఆర్థిక వనరులు, సామర్థ్యంతో తక్కువ టైంలోనే మళ్ళా పట్టణాన్ని నిర్మించుకోగలిగారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మంచి నూలు వస్త్రాల వ్యాపారం చాలా అద్భుతంగా జరుగుతుంది. సో వాళ్ళు అందుకే చాలా ధనవంతులు. లవోదిక పట్టణం అనేది చాలా ధనవంతమైనటువంటి పట్టణం. దాదాపు కొలస్కి వెళ్ళే మార్గంలో 40 మైళ్ళ దూరంలో ఉంటుంది. సో మంచి డబ్బున్నటువంటి పట్టణం, బాగా ధనాన్ని సమకూర్చుకుంటున్నారు. ధనం ఎక్కువైపోయింది చెప్పాలి అంటే. ధనం కావాల్సినంత ఉంది, కానీ వీళ్ళకు ఉండాల్సింది లేదు. ధనం ఉంది కానీ దేవుడు కోరుకున్నటువంటి ఆధ్యాత్మిక జీవితం లేదు. దేవుడు కోరుకున్నటువంటి ఆత్మీయత లేదు. దేవుడు కోరుకున్నటువంటి సత్యము వీళ్ళ దగ్గర లేదు. దేవుడు కోరుకున్నటువంటి పరిశుద్ధత వీరి దగ్గర లేదు. దేవుడు కోరుకున్నటువంటి ఆ జీవితము వీరి దగ్గర లేదు. నేడు సంఘాలు కూడా, నేటి క్రైస్తవంలో మనం ఇండివిజువల్గా పరిశీలించినప్పుడు కూడా అఫ్ కోర్స్ కొన్ని సంఘాలు అలాగే ఉన్నాయి. కొంతమంది అలాగే ఉన్నారు. మాకు డబ్బు ఉంది, కావలసినంత ఉంది, ఇంకేం అవసరం. సో డబ్బును ఏం చేస్తున్నారు అంటే ఆధ్యాత్మికతను కవర్ చేసుకోవడానికి ఒకవేళ వినియోగించుకుంటే దానికంటే దౌర్భాగ్యకరమైన స్థితి లేదు. డబ్బుతోని మనం ఆధ్యాత్మికతను ఎప్పుడు కూడా నిరూపించుకోలేం. డబ్బుతోని మన పవిత్రతను ఎప్పుడు కూడా మనం చూపించుకోలేం. డబ్బుతోని మన సత్యం పట్ల మన ఆసక్తిని కనబరచలేం. చాలాసార్లు అలా మేము మంచిగానే ఉన్నాం, హ్యాపీగా ఉన్నాం, మంచి బట్టలు వేసుకుంటున్నాం, మంచిగా తింటున్నాం, మంచి ఫుడ్ తింటున్నాం, ఆ, మాకు కావాల్సినంత ఉంది అన్న ఫీలింగ్ ఇది లవోదికలో చూస్తాం. మేము బాగానే ఉన్నాం, మాకేం ప్రాబ్లం ఉంది, మంచిగా ఆశీర్వదించబడ్డాం. చాలామంది ఇలాగే అనుకుంటారు. ఆశీర్వాదం ఉంది కాబట్టి దేవుడు మాతో ఉన్నాడు, లేదా మేము భక్తిపరులుగా ఉన్నాము అని అనుకుంటారు. అది అంత వట్టి భ్రమ. అది సెల్ఫ్ డిసెప్షన్ అంటారు. మోసం. అది ఆధ్యాత్మికంగా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నట్టు. ఎందుకంటే ఆధ్యాత్మికతకి డబ్బుతో సంబంధం లేదు, డబ్బుతో ముడిపడి లేదు ఆధ్యాత్మిక జీవితం అనేది. అది క్రీస్తుతో మాత్రమే ముడిపడి ఉన్నది. డబ్బు ఉండొచ్చు, ఉండకపోవచ్చు. డబ్బు లేకుండా మనం ఆధ్యాత్మికంగా వర్ధిల్లు ఉండొచ్చు. సో డబ్బు ఉండి కూడా ఎలాంటి ఆధ్యాత్మికంగా ఏ స్థితిలో లేకుండా కూడా ఉండొచ్చు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, లవోదిక సంఘంకి ఏమిటంటే ల్యాకింగ్ జీల్ అనమాట. జీల్ లేదు అసలు. ఉన్నారు అంటే ఉన్నారు అంతే. ఉన్నారు. ఎలా ఉన్నారంట? చల్లగా లేరంటే వెచ్చగా లేరు. నిలువెచ్చగా ఉన్నారంటే ఉత్సాహం లేని స్థితి, నిలువెచ్చని స్థితి, దేవునికి అసహ్యమైనటువంటి కరమైనటువంటి స్థితిలో ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. చూడండి, ప్రకటన గ్రంథం చూస్తున్నాం కదా, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమంటున్నాడు? నీ క్రియలను నేను ఎరుగుదును. నువ్వు చల్లగానైనా వెచ్చగానైనా లేవు. నువ్వు చల్లగానైనా వెచ్చగా ఉండినా మేలు అంటే నువ్వు మేలుకరంగా లేవు. ఒక మాటలో ఏమని చెబుతున్నాడు అని అంటే, ప్రభు ఏమంటున్నాడంటే, నువ్వు చల్లగా ఉన్న మంచిదే, కానీ వెచ్చగా ఉన్నా కూడా మంచిదే, కానీ నువ్వు రెండు రకాలుగా లేవు, రెండు లేవు. నువ్వు ఎలా ఉన్నావు? నులివెచ్చగా ఉన్నావు అంటున్నాడు. నులివెచ్చగా ఉన్నావు. వాస్తవానికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనం ఏమనుకుంటాం అని అంటే, చాలాసార్లు నేను కూడా చిన్నప్పటి నుండి ప్రభుని అంగీకరించిన దినం నుంచి వెళ్ళి దీని మీద ప్రసంగాలు వింటున్నప్పుడు చాలామంది చల్లగా ఉండడం అంటే చల్లారిపోయినట్టుగా ఉండడం, వెచ్చగా ఉండడం అంటే ఆధ్యాత్మికంగా ఉత్సాహంగా ఉండడం, చల్లగా ఉండడం అంటే లోకంలో ఉండడం, వెచ్చగా ఉండడం అంటే సంఘంలో ఉండడం, చల్లగా ఉండడం అని అంటే పడిపోయిన స్థితిలో ఉండడం, వెచ్చగా ఉండడం అని అంటే ఉన్నతమైన స్థాయిలో ఉండడం, చల్లగా ఉండడం అంటే ఇది, వెచ్చగా ఉండడం అంటే ఇది, ఇలాగే చెప్పడం నేను విన్నాను. కానీ ప్రభు అలా చెప్పట్లేదు. ప్రభు ఏమన్నాడు? మంచిగా వినండి. నీ క్రియలను నేను ఎరుగుదును, నువ్వు చల్లగానైనను వెచ్చగానైనా లేవు. అంటే అర్థం ఏంటిది? ఆ రెండు ఉంటే మంచిదని చెప్తున్నాడు. చల్లగా ఉన్న మంచిదే, వెచ్చగా ఉన్న మంచిదే అంటున్నాడు. చల్లగా ఉంటే మంచిది కాదు అనట్లేదు అక్కడ. తర్వాత వర్షం కూడా నువ్వు చల్లగానైనను వెచ్చగానైనను ఉండిన మేలు. నువ్వు చల్లగా ఉన్న మేలే, వెచ్చగా ఉన్న మేలే. చాలామంది ఈ రెండింటిని కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట. ఇది పక్కన పెడతారు.
వాస్తవానికి దేవుడు యేసు ప్రభు నులివెచ్చగా ఉన్న స్థితిలో ఉన్న వారిని గద్దిస్తున్నారు. చల్లగా ఉన్న వాళ్ళని ఏమనట్లా, వెచ్చగా ఉన్న వాళ్ళని కూడా ఏమనట్లే. ఇక్కడ ఇక్కడ వాస్తవం చెప్పండి, ఈ సంఘంలో చల్లగా ఎవరు లేరు, వెచ్చగా లేరు. వాళ్ళ గురించి మాట్లాడట్లే. చల్లగా ఉన్న వాళ్ళ గురించి మాట్లాడట్లేదు, వెచ్చగా ఉన్న వారి గురించి మాట్లాడట్లేదు. లవోదిక సంఘం గురించి కేవలము నులివెచ్చగా ఉన్న వారి గురించే మాట్లాడుతున్నాడు. కానీ మనం ఈ వాక్యం చదవగానే నులివెచ్చగా ఉన్న వాళ్ళని వదిలేస్తాము. ఇక నువ్వు చల్లగా లేవు, వెచ్చగా లేవు అని ఈ రెండు పదాలను పట్టుకొని ఇక్కడే కొట్టుమిట్టాడుతూ ఉంటాం. ప్రభు అది చెప్పట్లే సంఘానికి, ఆ సందేశం ఇవ్వట్లే. ఎందుకంటే లవోదిక సంఘంలో చల్లగా ఉన్నవారు లేరు, వెచ్చగా ఉన్నవారు లేనప్పుడు వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతాడు? అక్కడ మాట్లాడుతుంది వాళ్ళ స్థితి గురించి మాట్లాడుతున్నారు. వారు ఏ స్థితిలో ఉన్నారో దాని గురించి మాట్లాడుతున్నారు. వాళ్ళు ఉన్నది నులివెచ్చిన స్థితి, దాని గురించే మాట్లాడుతున్నాడు అక్కడ. నెక్స్ట్, ప్రభువు చల్లగా ఉండడం తప్పని చెప్పలేదు. చల్లగా ఉండడము ప్రభు ఎక్కడ కూడా తప్పు అని చెప్పలేదు. మనం చెప్తున్నాం అది చల్లగా ఉండడం తప్పని చెప్తున్నాం. చల్లగా ఉండడం అంటే మనం వేరే అర్థం ఇచ్చుకున్నాం. బైబిల్లో మన అర్థం లేదు, మనం అనుకున్న అర్థం లేదు. చల్లగా ఉండడం అంటే యేసు ప్రభు మాటల్లో చల్లగా ఉండడం అంటే నెగిటివ్ అర్థం లేదు. మనం నెగిటివ్ అర్థాన్ని తీసుకుంటున్నాం. చల్లగా ఉండడం అంటే ఆత్మలో ఆరిపోయినట్టు ఉండడం, లోకంలో ఉన్నట్టు ఉండడం, అంటే చల్లారిపోయినట్టు ఉండడం, ఉత్సాహం లేకుండా ఉండడం అని మనం అర్థాలు చెప్తున్నాం. కానీ యేసు ప్రభు అలాంటి భావజాలంతో చల్లగా ఉంటే మేలు అని చెప్పలే. అందుకే అంటున్నాడు చల్లగా ఉన్న మేలే, వెచ్చగా ఉండిన మేలే అంటున్నాడు. రెండు మేలుకరమేని అంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం, ఒకదాన్ని మేలు కాదు అని చెప్తున్నాం, చల్లగా ఉండడం మేలు కాదని చెప్తున్నాం. అది ప్రాబ్లం మనకి ఇంటర్ప్రిటేషన్లో. దాని యొక్క అసలైనటువంటి అర్థం మనం అక్కడే తీసుకోవాలి. రెండు మేలే అంటున్నాడు యేసుప్రభు. మరి అది దాని బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఆ మేలు ఎందుకు అన్నాడు అనేది అర్థం చేసుకోవాలి. అంతేగాని చల్లగా ఉండడం అంటే మనం ఒక కొత్త అర్థాన్ని కల్పించకూడదు. ఇప్పుడు రెండు మంచిది ఒకటి మంచిది కాదన్నప్పుడు ఆ మంచిది ఏంటిది కాదు, నులివెచ్చగా ఉండడం మంచిది కాదన్నాడు. నులివెచ్చగా ఉండడం అంటేనే ఉత్సాహం లేని స్థితి. నులివెచ్చగా ఉండడం అంటేనే ఆ, ఓ మోస్తరుగా ఉండడం, అంటే నచ్చనట్టుగా ఉండడం, అంటే ఆ, పారవేయబడడానికి బయటికి తోసేయడానికి అనుకూలంగా ఉండడని అర్థం, సిద్ధంగా ఉండడని అర్థం. కానీ చల్లగా ఉంటే అలా నేను తోసేస్తాను అనలేదు. చల్లగా ఉన్న వాళ్ళు నేను సంఘం నుంచి వెలివేస్తా అనలేదు, నోట నుండి ఉమ్మివేస్తానని అనలేదు యేసుప్రభు. మనమే కల్పించుకుంటాం అలాంటి అన్ని భాషల్లో, అలాంటి భావజాలాన్ని మనమే కల్పించుకుంటాం. సరే, తెలిసో తెలియకో పెద్దలు మనకు ముందున్న వాళ్ళు పొరపాటు చేశారు. నేను దాని గురించి ఎక్కువ మాట్లాడట్లేదు. వాళ్ళు పొరపాటు చేశారు, కానీ మనం ఆ పొరపాటు చేయాల్సినటువంటి అవసరం లేదు. అది నేను ముందు ముందు మీకు దాని బ్యాక్గ్రౌండ్ కూడా వివరించడానికి ప్రయత్నం చేస్తాను. ఓకే. సో అంటే మీరు ఒకసారి ఊహించండి, దేవుని యొక్క క్యారెక్టర్ ఎలా ఉంటుంది. దేవుడు ఇలా మాట్లాడదు, అరే చస్తే చావు బ్రతుకుతే బ్రతుకు అంటాడా అండి? మీరే చెప్పండి. ఒకవేళ చల్లగా ఉండడం చావు, వెచ్చగా ఉండడం బ్రతుకు అనే అర్థంలో మనం తీసుకుంటే, అయితే చస్తే చావు లేకపోతే బ్రతుకుతే బ్రతుకు అంటాడా దేవుడు? అలాంటి భావజాలాన్ని కనబరుస్తాడా? ఒకవేళ ఎవరైనా అంటారా అంటే అలాగా, అరే మంచిగా ఉండాలనే కోరుకుంటాడు దేవుడు, మంచిగా ఉండాలని కోరుకుంటాడు. కానీ అలా అటా నుండి ఇటా నుండి అని చెప్పడు దేవుడు. మనం మనం అలా అనుకుంటున్నాం, మనం అలాంటి భావజాలను తీసుకొస్తున్నాం. దేవుని మనసును మనం కొంత అపార్థం చేసుకున్నట్టుగానే ఉంది. అంటే దేవుడు అరే చస్తే చావు లేకపోతే బ్రతుకుతే బ్రతుకు అని ఇట్లా అంతా నువ్వు మధ్య, అంటే ఎటు కాకుండా ఇలా ఉండి ఇబ్బంది పెట్టకు అన్నట్టుగా మాట్లాడుతున్నాడా? నో నో నో, అలా మాట్లాడట్లేదు. ఆ ఎటు కాకుండా ఉన్నోళ్ళనే మారు మనసు పొందమంటున్నాడు. అలాంటిది మంచిగా ఉన్నోళ్ళను నువ్వు ఇటన్నుండు అటన్నుండు, చల్లగా ఉండడం అంటే బయట ఉండడం, వెచ్చగా ఉండడం అంటే లోపల ఉండడం, చల్లగా ఉండడం అంటే లోకంలో ఉండడం, వెచ్చగా ఉండడం అంటే సంఘంలో ఉండడం, ఈ ధోరణిలో యేసుప్రభు మాట్లాడతాడు. అయితే లోకంలో ఉండు లేకపోతే సంఘంలో ఉండు అన్నట్టుగా మాట్లాడతాడా? నో నో నో, అది మనం తెచ్చుకుంటున్నటువంటి భావజాలం, మనం కల్పించుకున్నటువంటి భావజాలం. దేవుడు ఎప్పుడు అలా మాట్లాడండి. సో దేవుడు కోరుకునేది మనం మంచిగా ఉండాలనే కోరుకుంటాడు, మనము మారుమనసు పొందాలనే కోరుకుంటాడు, మనం రిపెంటెన్స్ అయ్యి దేవునికి దగ్గర కావాలనే కోరుకుంటాడు. అంతేగాని వస్తే రా లేకపోతే లేదు అనుకోడు ఆయన. అలాంటి అంటే కొత్త నిబంధనలు అలాంటి భావజాలం కనిపించదు. పాత నిబంధనలు ఒక రెండు సందర్భాలు, అంటే ఆయన ఉద్దేశం అది కాదు, కానీ ఆ బాధ ఉంటుంది చూసినాం. ఇప్పుడు మనం ఒక తండ్రి కొడుకు మీద అరే చక్కగా చదువుకో లేకపోతే నేను మెకానిక్ షాప్లో పెట్టిస్తా అంటే దాని భావజాలం ఏంటిది? తండ్రి యొక్క ఉద్దేశం నిజంగా మెకానిక్ షాప్లో పెట్టించాలని కాదు, వాడు మంచిగా చదువుకోవాలని అర్థం. అలాంటి అర్థంతో మాట్లాడతారు. కానీ నువ్వు నిజంగానే మెకానిక్ షాప్లో ఉండు, నాకు అదే ఇష్టం అన్నట్టుగా ఉండదు దాని భావజాలం. నువ్వు మెకానిక్గా ఉండడమే నాకు ఇష్టం అన్నట్టు భావజాలం ఉండదుగా. దేవుడు ఒకవేళ మాట్లాడితే అలాంటి ఉద్దేశం ఉంటుంది, అంతేగాను అది చేయాలని కాదు, ఇక్కడికి రావాలని, ఇక్కడ స్ట్రాంగ్గా ఉండాలని.
కాబట్టి చల్లగా ఉండడం, వెచ్చగా ఉండడం అంటే మన భావజాలం అక్కడ లేదు. మనం అన్నీ యాడ్ చేసుకున్నాం అంతే. సో, ఈ పొరపాట్లు మనము సరి చేసుకుంటే మంచిది. వాక్యం చెప్పేటప్పుడు, ఎవరికన్నా ఇతరులకు బోధిస్తున్నప్పుడు దాన్ని అసలైనటువంటి భావజాలాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయడము మంచిది అని నేను అంటున్నాను. ఓకే. అందుకే అన్నాడు, "నువ్వు చల్లగా ఉన్నను, వెచ్చగానైనా ఉండినా మేలు." 2 మేలే. చల్లగా ఉండడం మేలే, వెచ్చగా ఉండడం మేలే. హ్మ్. అదే అన్నమాట. అంతేగాని చల్లగా ఉండడం కీడని చెప్పలేదు యేసుప్రభు. మనం భావజాలాన్ని అలా కల్పించాం. చల్లగా ఉండడం అంటే ఇక నువ్వు ఆధ్యాత్మిక దిగజారిపోయినట్టు, ఆధ్యాత్మిక చల్లారిపోయినట్టు, లోకంలో ఉన్నట్టు, నీకు ఇంకా పరిశుద్ధాత్మ యొక్క ఉత్సాహం లేనట్టు, శక్తి లేనట్టు అలా చెప్పట్లా. కానీ ఆ మాట యొక్క భావజాలం ఏంటి? ఎందుకు యేసుప్రభు ఆ పదజాలాన్ని వినియోగించాడనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. నేను దాని హిస్టారికల్ బ్యాక్‌గ్రౌండ్, కల్చరల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా మీకు జియోగ్రఫికల్ బ్యాక్‌గ్రౌండ్ కూడా నేను చూపిస్తానిప్పుడు. సో, నంబర్ 2 రెండోది ఏంటి అనంటే యూఫర్ అన్వేర్ ఆఫ్ ట్రూ కండిషన్, నిజమైన స్థితి తెలియకుండుట. క్రైస్తవ జీవితంలో మనం ఎదుగుతున్నామా లేదా ఫస్ట్ అర్థం కావాలంటే అసలు మనం ఏ స్థితిలో ఉన్నామో అర్థం చేసుకోవాలా. నిజమైన స్థితి తెలియలేదు వాళ్ళకి. లౌకిక సంఘం ఎలా ఉందంటే వారి కండిషన్ ఏంటో అర్థం చేసుకుంటలేరు. వారు ఏ స్థితిలో ఉన్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు. ఇది అన్నిటికంటే ఇంకా దౌర్భాగ్యకరమైన స్థితి. ఎందుకంటే ఒక వ్యక్తి ఏ స్థితిలో ఉన్నాడో తెలియకపోతే అది ఇంకా దౌర్భాగ్యకరం. ఎందుకంటే ఏ స్థితిలో ఉన్నాడో తెలియకపోతే అక్కడ నుండి బయటపడాలన్న ఆలోచన రాదు. నేను బాగున్నాను అనుకుంటే ప్రమాదం. నేను బాగలేను అనే విషయం నాకు అర్థం కావాలి. నేను ఇక్కడ బలహీనంగా ఉన్నాను అనే విషయం అర్థం కావాలా. అలా అర్థమైనప్పుడే నేను ఆధ్యాత్మికంగా వర్ధిల్లగలుగుతాను. లేకపోతే ఏమవుతది? నేను బానే ఉన్నాను అనుకుంటాం. లవోదిక పరిస్థితి కూడా అదే. హ్మ్. ఏమంటున్నాడు? "నువ్వు దౌర్భాగ్యుడవు" అంటున్నాడు యేసుప్రభు. "నువ్వు దిక్కుమాలిన వాడవు. ఆ! నువ్వు దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడవు, గుడ్డివాడవు, దిగంబరుడవు, ధనవంతుడవు. నువ్వు ధనవృద్ధి చేసుకొని చెప్పుకుంటున్నావు అంతే. నీ పరిస్థితి నీకు అర్థమైతలేదు. నువ్వు ఏ స్థితిలో ఉన్నావని అర్థమైతలేదు నీకు. నువ్వు నీ స్టేటస్ గురించి మాట్లాడుకుంటున్నావు. కానీ నీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉంది? నీ స్థితి బాగుందని దాన్ని బట్టి చేసుకుంటున్నావు. కానీ నువ్వు ఆధ్యాత్మికంగా ఎలా ఉన్నావు? నువ్వు దౌర్భాగ్యుడిగా ఉన్నావు. ఎంత పవర్‌ఫుల్ వర్డ్ చూడండి. దౌర్భాగ్యుడా అంటే చిన్న మాట కాదది. నువ్వు దౌర్భాగ్యుడవు. ఏ విషయంలో దౌర్భాగ్యుడవు? ఆధ్యాత్మిక విషయంలో. దౌర్భాగ్యుడు అంటే వేరే విషయాలు కాదు. నువ్వు ఆధ్యాత్మికంగా దౌర్భాగ్యుడవు. ఇంకేమంటున్నాడు? దిక్కుమాలిన వాడు. ఏ దిక్కు లేనోడివి నువ్వు. ఆధ్యాత్మికంగా నీ స్థితి ఏంటిదంటే దిక్కు లేకుండా ఉన్నావు నువ్వు. హ్మ్. దిగంబరుడవు. వస్త్రాలు లేవు. నీకు ఆధ్యాత్మికంగా వస్త్రాలు లేవు. నువ్వు ఆధ్యాత్మికంగా గుడ్డివాడివి. కానీ నువ్వేమనుకుంటున్నావు? నాకు ఇంత ధనం ఉంది. నేను ధనవృద్ధి చేసుకొనుచున్నాను. మంచిగా తింటున్నా. కావాల్సినంత మంచిగా ఎంజాయ్ చేస్తున్నా. వారానికి 2, 3 సార్లు బయటికెళ్తున్నాం. ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నాం. కావాల్సినంత డబ్బుంది. బ్యాంక్ బ్యాలెన్స్ ఉంది. మేము అన్నీ కొనుక్కోబోతున్నాం. చాలా బాగున్నాం మేము. అన్నట్టుగా ఉన్నారు ఆళ్ళు. అలా చెప్పుకుంటున్నారు. మేము మేము బానే ఉన్నాం కదా! బాగున్నారా? ఎక్కడ బాగున్నారు? ఎలా బాగున్నారు? యేసుప్రభు అడిగితే ఏం సమాధానం ఇస్తారు? నిజంగా బాగున్నారా? ఆ! అనుకుంటున్నాం మనం బాగున్నాం. ఎందుకంటే మనకు ఏ లోటు లేదు, కొదవ లేదు. అదే అనుకుంటున్నారు. నాకు ఏ కొదవ లేదని చెప్పుకుంటున్నారంట. ఏం కొదువుంది మాకు? డబ్బు కొదవ లేదు, ఆస్తి కొదవ లేదు, అంతస్తు కొదవ లేదు. ఆ! సమాజంలో గౌరవానికి మాకు కొదవ లేదు. అన్నీ బాగున్నాయి. దీనిని బట్టి అంచనా వేస్తున్నారు. దీన్ని బట్టి బాగున్నాం అనుకుంటున్నారు. కానీ యేసు ప్రభు చూస్తుంది నీ పైవేషాన్ని గాదు. నువ్వు బయటికి ఏం సంపాదిస్తున్నావు? ఎంత కలిగి ఉన్నావు? ఎంత జీతం తెచ్చుకుంటున్నావు? ఎంత ధనం ఉంది నీ దగ్గర? ఎంత బంగారం ఉంది? ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయి? ఇవి చూడట్లేదే దేవుడు. చూస్తే మంచిదే. నేను గూడా అవే చూసేవాళ్ళం బహుశా. ఆయన ఏం చూస్తే అదే చూస్తాం. ఆయన చూడంది మనం ఎట్లా చూస్తాం? చూడలేం గదా! ఆయన చూపించిందే చూడాలి. ఆయన చూడమన్నదే చూడాలి. ఆయన చూపించిందే చూడాలి. ఆయన చూస్తుందే చూడాలా. వేరే చూస్తే ప్రాబ్లమ్. సో, ఆ సంఘానికి నడిపించేటువంటి బాధ్యత దేవుడు అప్పగించినప్పుడు ఆయనకు నమ్మకంగా ఉండాలి గదా! మాలాంటోళ్ళం. నమ్మకంగా ఉండి ఆయన ఏం చూపిస్తే అదే చూడాలి. ఏం చూడమంటే అదే చూడాలా. ఆ! ఎలా ఉన్నారని చెప్తే అదే నమ్మాలి. సో, చాలా మంది ఇదే అన్నమాట. "నువ్వు దౌర్భాగ్యుడవు." హ్మ్. చదువుకుంటే వాళ్ళ లేఖనం ఏముంది? "నువ్వు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడ్డివాడవును, దిగంబరుడవై ఉన్నావని ఎరుగకనే." ఇది నీ పరిస్థితి అసలు ఒరిజినల్ కండిషన్. అన్‌వేర్ ఆఫ్ యువర్ ట్రూ కండిషన్. నీకు నీవు ఏ కండిషన్‌లో ఉన్నావో నీకు తెలీదు.
లౌదిక సంఘానికి చెప్తున్నాడు, తన కండిషన్ గుర్తు చేస్తున్నాడు. ఓ లౌదిక సంఘమా, నువ్వు చాలా బాగున్నావు అనుకుంటున్నావు, కానీ బాగాలేవు. నీ కండిషన్ ఏంటి తెలుసుకో, నేను చెప్తున్నాను చూడు. ఇది నీ కండిషన్ అని చెప్తున్నాడు యేసుప్రభు. ఉం? నేను ధనవంతుడను, ధనవృద్ధి చేసుకొని ఉన్నాను, నాకేమీ కొదవలేదని నువ్వు చెప్పుకొనిచున్నావు. కానీ అసలు విషయం నేను చెప్తాను విను. అసలు విషయం ఇది. నువ్వెంతో దౌర్భాగ్య స్థితిలో ఉన్నావో తెలుసా? దిక్కుమానవుడు అంటే ఏ దిక్కు లేడు, నువ్వు అసలు దిక్కు లేకుండా ఉన్నావు. ఆధ్యాత్మికంగా నీ స్థితి ఏంటో తెలుసా? నువ్వు దరిద్రంగా ఉన్నావు ఆధ్యాత్మిక జీవితంలో. గుడ్డివాడుగా ఉన్నావు, నువ్వు సత్యాన్ని చూడలేకపోతున్నావు, అర్థం చేసుకోలేకపోతున్నావు. కళ్ళు నీ మూసుకొని పోయినాయి, నీ మూతలు పడిపోయినాయి కళ్ళు, పొరలు గమ్మేశాయి. అందుకే నువ్వు బాహ్య జీవితాన్ని, ఆర్థిక సంబంధమైన స్టేటస్ని బట్టి ఉప్పొంగుతున్నావు. నువ్వు నీ ఉద్యోగాన్ని బట్టి, నీ సంపాదనను బట్టి, ఉం? నీకున్నటువంటి పరిస్థితులను బట్టి, నీకున్న సపోర్టును బట్టి ఉప్పొంగుతున్నావు. మళ్ళీ ఏమనుకుంటున్నావు? నాకు ఏం కొదవలేదు, ఏముంది నాకు. ఉం? ఇది అండి ఒరిజినల్ కండిషన్. ఈరోజు ఇలాంటి కండిషన్లో చాలా మంది ఉన్నారు. నిజంగా అలాంటి కండిషన్లో ఉన్న వాళ్ళు అర్థం చేసుకోండి. ఎవరైతే నిజంగా ఇలాంటి పరిస్థితిలో ఉండి బాగలేకపోయినా మేము బాగున్నామని ఎవరైతే అనుకుంటున్నారో ఆ భ్రమ నుంచి బయటికి రండి దయచేసి. రండి, మనం ఆధ్యాత్మిక జీవితం వైపు మడదాం, క్రీస్తుకు దగ్గర అవుదాం, క్రీస్తుని కలిగి ఉండడానికి ప్రయత్నం చేద్దాం, నిజమైనటువంటి ఆత్మ సంబంధమైనటువంటి ఐశ్వర్యం ఏంటో చూపిద్దాం. ఆధ్యాత్మిక సంబంధమైన ఐశ్వర్యాన్ని మనం కలిగి ఉండాలి. అది నిజమైనటువంటి ఐశ్వర్యం, నాష్టం లేని ఐశ్వర్యం, ఆత్మలను కట్టే ఐశ్వర్యం, అనేకులకు వెలుగునిచ్చే ఐశ్వర్యం అది. సో మన ధనము, మన సంపద మన ఆధ్యాత్మిక జీవితాన్ని నిర్ణయం చేయదు, డిసైడ్ చేయదు. యేసుప్రభు అన్నాడు సువార్తలో, ఒకటి కలిమి విస్తరించిన జీవానికి మూలం ఎప్పటికీ కాదు. కలిమి వేరు, జీవం వేరు. దేవుడు కలిమినిస్తాడు, అది ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండడానికి ఇస్తాడు, మన అవసరాలు తీర్చుకోవడానికి ఇస్తాడు, సంఘంలో బీదవాళ్ళని పట్టించుకోవడానికి ఇస్తాడు. సంఘం యొక్క కార్యాలు అంటే మిషన్ కార్యాలు, పరిచర్య విస్తరించడానికి, సువార్త విస్తరించడం కోసం ఆర్థిక వనరులు మనల్ని దీవిస్తాడు. వాటి కోసం వాడుకోవాలి అంతే. నీ అవసరతల కోసం, నీ కుటుంబ అవసరతల కోసం, స్వార్థ పరిచర్య నిమిత్తం, బీదవారి నిమిత్తము, బోధ నిమిత్తం వాడుకోవాలి. అవి వాటిని విస్తృతపరచుకోవడానికి వాడుకో. అంతకుమించి వాటిని నువ్వు ఇంకే రకంగా యూటిలైజ్ చేసినది నీకు శాపమే, అది నీకు కీడే చేస్తుంది వాస్తవం చెప్పాలి అని అంటే. అందుకే ధనాన్ని నమ్ముకోవద్దని చెప్తుంది బైబిల్. 1 తిమోతి 6:17 నుండి 19 అది చెప్తాడు. ఓ ధనవంతుడా, ఇహమందు ధనవంతులైన వారు అస్థిరమైన తమ ధనాన్ని నమ్ముకోవద్దు అంటాడు. ధనం ఉన్న ప్రాబ్లము అందరు కాదు, కొంతమంది ధనాన్ని నమ్ముకుంటారు. ఇక్కడ కూడా వీళ్ళు ధనాన్ని బట్టి గర్విస్తున్నారు, గొప్పగా చెప్పుకుంటున్నారు. కొంతమంది ధనాన్ని బట్టి గర్విస్తారు. క్రైస్తవానికి ఇవి తగవు. దేవుడు మనల్ని దీవించి కృప చూపించి కావాల్సిన డబ్బు ఇస్తున్నాడు, ధనం ఇస్తున్నాడు అంటే వాటిని సరిగా యూటిలైజ్ చేయడం తెలుసుకోవాలి, వాటిని వాడుకోవడం తెలుసుకోవాలి. మంచి కోసం, బీదల కోసం, అవసరతలు ఉన్న వారి కోసం, అక్కర్లో ఉన్నవారి కోసం, పరిచర్య కోసం, సువార్త విస్తరణ కోసం. అది దానికి వినియోగించినప్పుడు ఆ ధనం వల్ల ప్రయోజనం లేదు. 1 తిమోతి 6:17-19 అదే అంటాడు. ఇహమందు ధనవంతులైన వారు ఏం చేయాలంటే తమ ధనంలో ఇతరులకు పాలిచ్చువారై ఉండాలంట. అంటే ధనాన్ని బీదవారితో, అవస్థతులు ఉన్నవారితో పంచుకునే వారిగా ఉండాలి. ఆ పంచుకునే స్వభావం లేకపోతే నీకు ధనం ఉండడం వల్ల ప్రయోజనం లేదు, నీకు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. అక్కర్లో అవస్థతులు ఉన్నవారు పంచుకోకపోతే దానివల్ల ఉపయోగం ఏంటి? అందుకే డబ్బు, ధనము అనేది మనల్ని పాడు చేయకూడదు, బాగుపరచాలి. మన యొక్క వ్యక్తిత్వాన్ని బిల్డ్ చేయాలి, మన యొక్క జనరాసిటీని పెంచాలి, దాతృత్వాన్ని పెంచలేకపోతే అది మంచిది కాదు. సో అర్థమవుతుందా అండి? సో ప్రకటన మీరు చదువుతున్నారు కదా, ఒక్కొక్కటిగా చూస్తున్నారా బైబిల్? చూస్తున్నావా? సో కాబట్టి నువ్వు నీ స్థితి ఏంటిదో తెలియకుండా ఉండకూడదు. నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకోవాలి. నీ స్థితి తెలుసుకుంటేనే మనం మారుమనసు పొందుతాం. స్థితి తెలిస్తేనే మనం ఓకే, అయ్యో నేను ఇంత భయంకరంగా ఉన్నానా అని అర్థం కావాలా. మన కండిషన్ మనకు తెలియకపోతే ప్రయోజనం ఉండదు, ఎదుగ మనం. అంటే ప్రతి క్రైస్తవుడు ప్రతిరోజు తను ఏ స్థితిలో ఉన్నాడో తెలుసుకోవాలా. ఆధ్యాత్మికంగా ఉన్నాడా, ఆధ్యాత్మికంగా ఉన్నాడా అని అనుకుంటున్నాడా? ఉన్నాడు అనుకోవడం వేరు, ఉండడం వేరు. అనుకుంటున్నామా, ఉన్నామా? అనుకోకండి దయచేసి. ఉన్నామా లేదా నిజంగా క్రాస్ చెక్ చేసుకోవాలి. మనం ఎలా ఉన్నాం, అనుదినం మనల్ని మనం పరిశీలించుకోవాలా ఎలా ఉన్నాం అనేది. మూడోది,
నాకుడ్ బై క్రైస్ట్ ఇలా ఉన్నవారికి నేను కొంచెం ఆర్డర్, నేను ఈ వర్డ్స్ ప్రకారం నేను కొంచెం ఆర్డర్ మార్చాను. కన్ఫ్యూజ్ కావద్దు. బట్ 8 వచనాలు మనం కవర్ చేసుకుంటాం. కొంచెం ఆర్డర్ మార్చాను. నేను ల్యూక్ వాముని లెటర్స్ ప్రకారం, అక్షరాల ప్రకారం నేను వివరించడానికి ప్రయత్నం చేస్తున్నాను కాబట్టి కొంచెం ఆర్డర్ మారింది అంతే. భావం మారదు, కేవలం ఆర్డర్ మాత్రమే మారింది. చూడండి 20లో ఏమంటున్నాడు? ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి నిలుచుండి తట్టుచున్నాను. నాకుడ్ బై క్రైస్ట్ కేఫర్, క్రీస్తు తలుపు తడుతున్నాడు. ఇలాంటి వారి కోసమే చూడండి, క్రీస్తు యొక్క ఉన్నతమైన ప్రేమని ఇక్కడ అర్థం చేసుకోవాలా. అలాంటి దౌర్భాగ్యకరమైన స్థితిలో ఉన్న వారిని కూడా, అంత దిక్కుమాలిన స్థితిలో ఉన్న వారిని కూడా, అంత గుడ్డిగా ఉన్న స్థితిలో కూడా, అంత దిగంబరత్వంలో ఉన్నారని తెలిసి కూడా యేసు ప్రభు ఇంకా ఒక ఆహ్వానం ఇస్తున్నాడండి. ఏం ప్రేమ అండి అది అసలు. ఉం? నేను ఇది 2003లోనే రాసుకున్న. నాకు ఆశ్చర్యం అనిపించింది ఆయన ప్రేమ. ఆ పాటలో రాసుకున్నాం కదా, గడిచిన కాలం అంతా మీరు మీ అందరికి తెలిసిందే. నిన్న నేడు ఏకరీతిగా ఉండి ప్రేమతో మీకై చూస్తున్నాడండి. నీ హృదయపు తలుపు తట్టుచుండగా, నీ హృదయపు తలుపు తట్టుచుండగా, నీవెందుకు తీయకుంటివా. అంటే చూడు, ఇంత దౌర్భాగ్యకరమైన స్థితిలో కూడా, ఇంత వరస్ట్గా ఉన్నామని తెలిసి అయినా వచ్చి తలుపు తడుతున్నాడు అంటే ఆలోచించండి. ఎవడైనను అంటున్నాడు. ఇంకా చూడండి, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే, అదే కదా మాట్లాడుతున్నాడు. చూడండి, ఇదిగో నేను తలుపు నొద్ద ఉండి నిలుచుండి తట్టుచున్నాను. ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల అతని యొద్దకు వచ్చి అతనితో నేనును, నాతో అతడును భోజనము చేయదం. ఏం ఏం ఆహ్వానం అండి. ఇప్పటి కూడా అంటే అలాంటి కండిషన్లో ఉన్నవారిని కూడా దేవుడు హృదయాన్ని తలుపుతున్నాడు అంట. హృదయం అనే తలుపు తడుతున్నాడు. అంటే నీ హృదయాన్ని తెరవస్తే, నీ హృదయమైనటువంటి ఆ డోర్ ఓపెన్ చేస్తే, ఆ తలుపును నువ్వు తెరిస్తే, ఇగో నేను నీ దగ్గరికి వస్తాను. నేను నీతోనూ, నువ్వు నాతోను కలిసి ఉండొచ్చు, సహవాసం చేయొచ్చు, కలిసి జీవించొచ్చు. ఏ, భోజనం అనేది పరలోక రాజ్యంలో దేవునితో ఉండేటువంటి అతి సాన్నిహితమైనటువంటి సంబంధం. అంటే నువ్వు నేను కలిసి ఉండొచ్చు, దాని అర్థం నువ్వు నేను కలిసి ఉంటా. ఇంతకుముందు ఉన్నటువంటి 6 సంఘాలకు కూడా దేవుడు సంఘాలకు పిలుపునిచ్చాడు, సంఘాలకు వార్నింగ్ ఇచ్చాడు. కానీ ఇక్కడ సంఘమంతా అస్తవ్యస్తంగా ఉంది, గందరగోళంగా ఉంది. బహుశా అందుకే ఇక్కడ ఇండివిజువల్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఎవడైనను అన్నాడు, ఇక సంఘానికి చెప్పట్లే. ఇక ఏమన్నాడు? వార్నింగ్ సంఘానికి ఇచ్చాడు, కానీ ఇన్విటేషన్ ఎట్లా ఇస్తున్నాడు? సంఘమా బయటికి రా, నేను నీతో ఉంటాను, నువ్వు జయిస్తే నేను ఇది చేస్తాను అనట్లే. ఇప్పుడు ఎవడైనను ఇండివిజువల్స్ ఇన్విటేషన్ ఇస్తున్నాడు. ఇండివిజువల్, ఎందుకంటే ఇప్పుడు గుంపులు గుంపులుగా మనం మార్చలేమేమో బహుశా, ఆ, తెలియదు. దేవుడు ఇక్కడ ఇండివిజువల్గా ఇన్విటేషన్ ఇస్తున్నాడు, వ్యక్తిగతమైన ఆహ్వానం ఇస్తున్నాడు. ఎవడైనను, ఇదిగో నేను తలుపు నద్ద నుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరం విని తలుపు తీస్తే. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎంత అద్భుతమైనటువంటి అవకాశం చూడండి. ఉం? మనం నిజంగా మన చుట్టూన వాళ్ళు ఎలా ఉన్నారో ఒకసారి చూడండి. ఎంకరేజ్ చేస్తున్నారా? ప్రోత్సహిస్తున్నారా? దేవుని ప్రేమను వాళ్ళకి అందించడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? ఎందుకంటే చాలామంది క్రైస్తవులు ఈరోజు నులివెచ్చని స్థితిలోనే ఉన్నారు. ఎక్కువ మంది, నేను పరిచయలో తిరుగుతున్నప్పుడు ఎక్కువ మంది అలాగే అనిపిస్తున్నారు. అంటే ఉన్నారు, మంచి వాళ్ళు ఉన్నారు, అలాగే నులివెచ్చని స్థితిలో ఉన్న వాళ్ళు ఉన్నారు. ఒకే కుటుంబంలో ఒక ఫ్యామిలీ మంచి ఆసక్తి ఉంటే, ఇంకో ఫ్యామిలీ అసలు నులివెచ్చగా ఉంటున్నారు. సో ఈ నులివెచ్చని స్థితి నుంచి వెళ్ళి మనం బయటికి రావాలా. యేసుప్రభు ఇచ్చే ఆహ్వానాన్ని తీసుకోండి. బహుశా మన హృదయాలు మరీ కఠినమైపోతే ఈ ఆహ్వానాన్ని కూడా అంగీకరించలేం, అర్థం చేసుకోలేం. క్రీస్తు ప్రేమను మనము ఆ, అర్థం చేసుకోలేనంత దిగజారిపోయిన పరిస్థితులు మాత్రం ఎప్పటికి రావద్దండి. అంటే మారు మనసే పొందలేని స్థితికి, పశ్చాత్తాపం లేనటువంటి స్థితికి, కఠినమైన స్థితికి, మనస్సాక్షి వాతవేబడి గట్టిపడి ఇంకా ఆ దేవుని వైపు తిరగని స్థితి మాత్రం జీవితంలో ఎప్పటి కూడా తెచ్చుకోవద్దండి. అది అన్నిటికంటే ప్రమాదం, అది అన్నిటికంటే దారుణమైనటువంటి విషయం, అన్నిటికంటే అది ఘోరమైనటువంటి విషయం. సో అందుకే యేసుక్రీస్తు మనకి ఆహ్వానం ఇస్తున్నాడు, అలాంటి వారికి ఆహ్వానం ఇస్తున్నాడు. ఎవరైతే బాగలేరో వారికి ఆహ్వానం ఇస్తున్నాడు. ఎవరైతే దౌర్భాగ్యకరమైన స్థితిలో, దిక్కుమాలిన స్థితిలో, దిగంబర స్థితిలో, గుడ్డివాడుగా ఉన్న స్థితిలో ఉన్నారో వాళ్ళందరికీ ఆయన ఆహ్వానం ఇస్తా ఉన్నాడు. మరి ఈ మాటలు ఎవరైతే వింటున్నారో, అలాంటి స్థితిలో ఎవరైతే ఉన్నారో వారందరికీ ఒక గొప్ప అవకాశం. క్రీస్తు ప్రేమ ఎప్పుడూ ఒక అవకాశం ఇస్తూ ఉంటుంది. పేతురు రాసినట్టుగా
ఆయన దీర్ఘశాంతం అంట, రక్షణార్థమైన మారు మనసు కోసం అంట, ఇంకా మారాలి, ఎవరో ఒకరు మారాలి 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 అని ఎదురు చూసేంత దీర్ఘశాంతమైనది. లాంగ్ సఫరింగ్ అంటాం చూడండి అన్న. ఎందుకు సహిస్తున్నాడో తెలుసా? ఇంకెవరన్నా మారకపోతారా, ఇంకెవరన్నా అందుకే ఆయన రాకడ ఆలస్యం అవుతుంది అంటున్నాడు. యేసుప్రభు రాకడ ఎందుకు ఆలస్యం చేస్తున్నాడు? మన కొరకే. ఎవరైనా మారు మనసు పొందకపోతారా? ఇంకెవరైనా మారు మనసు పొందకపోతారా? మారు మనసు పొందితే బాగుండు. అసలు ఏం ఆలోచన అండి అది? ఉం? మన ఎడల అంత దీర్ఘశాంతం వహిస్తున్నాడు, అంత ఓర్చుకుంటున్నాడు, సహిస్తున్నాడు మారడానికి. సో ప్రకటన 3:19 4వ పాయింట్, ఎగ్జార్టేషన్ టు రిపెంట్. మారు మనసు పొందమని బుద్ధి చెప్పుట. అందుకే అన్నాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు పొందడానికి కావాలి ఆసక్తి. మనకు చాలా విషయాల పట్ల ఆసక్తి ఉంది, మంచిదే. కెరీర్ మీద ఆసక్తి ఉంది, మంచిదే. చదువు మీద ఆసక్తి ఉంది, మంచిదే. ఉం? ఉద్యోగం మీద ఉన్న ఆసక్తి మంచిదే. ఇల్లు కట్టుకోవాలని ఆసక్తి ఉంది, మంచిదే. ఫ్లాట్ కొనుక్కోవాలని ఆసక్తి ఉంది, మంచిదే. ఉం? బంగారం కొనుక్కోవాలని ఆసక్తి ఉంది, కొనుక్కోండి, మంచిదే. నేను వాటిని తప్పనట్లేదు, ఎందుకంటే వాటి క్రిటిక్ చేయడానికి నేను ఇక్కడ లేను. దేవునికి నీకు ఇస్తే నువ్వు తీసుకో. కానీ వాటన్నిటికంటే ఆసక్తి దేని మీద ఉండాలి? ఇది ఎంటర్టైన్మెంట్ మీద ఆసక్తి ఉంది, మొబైల్స్ మీద ఆసక్తి ఉంది, వాటి మీద ఆసక్తి ఉంది, వీటి మీద టైంపాస్ మీద చాలా మనం రకరకాల ఆసక్తులు కలిగి ఉన్నాం. అనేకమైన విషయాల పట్ల మనకు జీలుంది. ఉం? కానీ మారు మనసు విషయంలో చాలా మందికి లేదు. మారు మనసు పొందాలనే ఆసక్తి లేకపోవడం, ఇది మన జీవితంలో అత్యంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నామని గుర్తు చేస్తూ ఉంది. మేము నిన్న ఇబ్రహీం పట్ల మాట్లాడుకుంటున్నప్పుడు కొన్ని విషయాలు, అంటే చాలామందికి పెళ్ళిళ్ళంటే పరిగెడతారు, మా పేరెంటాలంటే పరిగెడతారు, ఫంక్షన్స్ అంటే పరిగెడతారు, మంచిది, తప్పేం కాదు. బంధువుల దగ్గరికి వెళ్ళడం తప్పేం కాదు. ఫంక్షన్స్కి వెళ్ళడం ఎవరు తప్పంటారు? అది తప్పే కాదండి. అయితే అదే ఆసక్తి ప్రేయర్ అంటే ఉండదు, అది ప్రాబ్లం. అదే ఆసక్తి ఒక మీటింగ్ అంటే ఉండదు, ఒక సెమినార్ అంటే ఉండదు, ఒక బైబిల్ స్టడీ అంటే ఉండదు, అది తప్పంటున్నాను. ఇంక క్రైస్తవుల గురించి మాట్లాడుతున్నాం, బయట వాళ్ళ గురించి మనకెందుకు? బయట వాళ్ళకి బైబిల్ మీద ఎందుకు ఆసక్తి ఉంటుంది? ఉండదు కదా. క్రైస్తవులకు ఉండాలిగా. నువ్వు క్రైస్తవుడు అని చెప్పుకున్నప్పుడు, నువ్వు విశ్వాసి అని చెప్పుకున్నప్పుడు, మిగతా వాటి మీద ఉన్నటువంటి ఆసక్తి ఎందుకు నీకు మంచి విషయాల పట్ల ఉండదు? ప్రార్థన పట్ల ఎందుకు ఉండదు? వాక్యం పట్ల ఎందుకు ఉండదు? సహవాసం పట్ల ఎందుకు ఉండదు? మీటింగ్ల పట్ల ఎందుకు ఉండదు? సెమినార్ల పట్ల ఎందుకు ఉండదు అని అంటే, అది నీ కండిషన్ తెలియపరుస్తుంది. వేరే పట్ల ఆసక్తి ఉండడం తప్పు కాదు, కానీ దీని మీద ఆసక్తి లేకపోవడం తప్పు అంటున్నాం మేము. ఇక్కడ కూడా ప్రభు అంటున్నాడు, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. క్రైస్తవునికి ఎప్పుడు కూడా మారు మనసు మీద ఆసక్తి ఉండాలా. మారు మనసు మీద ఆసక్తి లేకపోతే మార్పు ఉండదు. ఇక మన జీవితంలో మార్పు ఆగిపోయినట్టు. ఒక భక్తుడు ఒక పుస్తకం చదువుతున్నప్పుడు అలా అంటాడు, ఏమంటాడే, డోంట్ గ్రాడ్యుయేట్ ఫ్రమ్ ద స్కూల్ ఆఫ్ రిపెంటెన్స్ అంటాడు. అంటే మారు మనసు అనే పాఠశాల నుంచి నువ్వు ఎప్పుడు కూడా ఉత్తీర్ణుడు కావద్దు, అంటే గ్రాడ్యుయేట్ కావద్దు. ఎందుకంటే నువ్వు ఎప్పుడైతే అక్కడ గ్రాడ్యుయేట్ అవుతావో నీ మారు మనసు ఆగిపోతుంది. నీ మారు మనసు ఆగిపోయిందంటే నీ జీవితంలో మార్పు ఆగిపోతుంది. మనం అందరం గ్రాడ్యుయేట్స్ కదా, ఇంకా మారు మనసు పొందాల్సిన అవసరం లేదు. నిజమే కదా అండి? కొంతమంది అలాగే మాట్లాడుతున్నారు. ఎప్పుడో ప్రభుని అంగీకరించినప్పుడు మారు మనసు పొందావు, మరలా మారు మనసు పొందాల్సిన అవసరం లేదంటుంది. నేను ఒక షార్ట్ చూస్తే నేను షాక్ అయ్యాను. అదేంటి మారు మనసు పొందాల్సిన అవసరం లేకపోతే ఏంటి? ఎవరు చెప్పారు? ప్రతిరోజు మనం తప్పు చేసిన ప్రతిసారి మారు మనసు పొందాలి. మారు మనసు పొందాలి. ఇందులో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి, నువ్వు మారు మనసు పొందాలి, కానీ నువ్వు గిల్టీలోకి వెళ్ళిపోకూడదు. కొంతమంది మారు మనసు అంటే ఏంటంటే గిల్టీగా ఫీల్ అవ్వడం అనుకుంటారు. గిల్టీగా ఫీల్ అయ్యి నేను పనికి మాలినోడిని, నేను పనికి మాలిన దాన్ని, అసలు నేను పుట్టకపోతే బాగుండు, నేను పాపిని, నేను ఇట్లా, నేను అట్లా, అసలు దేవుడు నాకు నేనంటే ఇష్టమే లేదు. ఇది కాదు మారు మనసు అంటే. అది ఎక్స్ట్రీమ్, అది వాక్య విరుద్ధమైనటువంటి భావజాలం. అంత గిల్టీగా ఫీల్ అవ్వడం బైబిల్ ఎక్కడ నేర్పించట్లేదు. మారు మనసు అంటే తప్పు చేసినప్పుడు, ఇగో నేను తప్పు చేశాను ప్రభా, నన్ను క్షమించు అని అక్కడ నుండి బయటికి రావడం, ఆ తప్పు మరలా చేయకుండా ప్రభు మీద ఆధారపడడం. మారు మనసు అంటే తప్పు చేసినప్పుడు ఆ, ఒప్పుకోవడం, పశ్చాత్తాపడడం, అది మారు మనసు. అంతేగాని గిల్టీలో ఉండిపోయి బయటికి రాకుండా చనిపోతే బాగుండు అనే ఆలోచనలు నిజమైన మారు మనసు సంబంధం. ఇదొక ఎక్స్ట్రీమ్. రెండోది, ఆమె చెప్పినట్టు ఏంటంటే అసలు మారు మనసు పొందాల్సిన అవసరం లేదా అని అదొక ఎక్స్ట్రీమ్. 2 ఎక్స్ట్రీమ్సే. చాలామంది క్రైస్తవులు తప్పుడు భావజాలంతో ఉన్నారు. 2 తప్పండి. నేను మారు మనసు పొందాల్సిన అవసరం లేదనుకోవడం తప్పే. మారు మనసు పొందడం అంటే ఇక నువ్వు గిల్టీగా ఫీల్ అయిపోయి సుసైడల్ థాట్స్ వరకు వెళ్తున్నావు, లేకపోతే ఇక నేను చనిపోతే బెటరు అనే ఆలోచన నీకు వస్తుంది అని అంటే అది కూడా మరొక ఎక్స్ట్రీమ్. అదొక విపరీతం, ఇదొక విపరీతం. క్రైస్తవుడు బ్యాలెన్స్డ్గా ఉంటాడు. తప్పు చేసినప్పుడు మాత్రమే పశ్చాత్తాపడతాడు, తప్పు చేయనప్పుడు కూడా గిల్టీ ఫీల్ కాడు. క్రైస్తవుడు కేవలం తప్పు జరిగినప్పుడు మాత్రమే పశ్చాత్తాపడతాడు, తప్పు చేయనంత రోజంతా గిల్టీ ఫీలింగ్లో ఉండడు.
ఉత్సాహంగా ఉంటాడు. దేవుడు క్షమించాడు అనేటువంటి ఆనందంలో ఆనందిస్తాడు. అది ఆధ్యాత్మికంగా రక్షణలో ఆనందిస్తాడు తన క్షమాపణను బట్టి, పొందుకున్న క్షమాపణను బట్టి. అంతేగాని 24/7 గిల్టీలో ఉండడం మారుమనసు కాదు. మారుమనసు అంటే తప్పు చేసినప్పుడు మాత్రమే, బాగా లేనప్పుడు మాత్రమే పొందేదది. ప్రతిరోజు మనం ఏదో పొరపాటు చేస్తాం. అయ్యా నన్ను క్షమించు ప్రభా అని ఆయన వైపు తిరగాలి అంతే. బయటికెళ్తూ మోహపు చూపు కనిపించింది అనుకో, ఇప్పుడు ఏం చేయాలా? ప్రభా దయచేసి నన్ను విడిపించు ప్రభా, నేను తప్పుడు ఆలోచన చేశాను, నాకు ఆ? అట్లా అప్పుడే కేకేయాల. ఇక అంతేగాని దాన్ని తలంచుకుంటూ ఇంకా రోజంతా నేను పనికి మాలినోని, నేను అసలు పుట్టకపోతే బాగుండు, నీ జన్మను తిట్టుకోవడము, నీ భవిష్యత్తును తిట్టుకోవడము, నీ ప్రస్తుత పరిస్థితిని తిట్టుకోవడము, అది మారుమనసు కాదు మళ్ళీ. బీ కేర్ఫుల్. కొన్ని పర్సనాలిటీస్కి ప్రాబ్లం ఎక్కువ ఉంటుంది. నేను పర్సనల్ పేర్లు ఇప్పుడు చెప్పట్లేదు కానీ సో ఇప్పుడు మన టాపిక్ అది కాదు. మళ్ళీ నేను టెంపర్మెంట్స్ దగ్గరికి వెళ్ళట్లేదు. సో నీవు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎంత అద్భుతమైనటువంటి ఇన్విటేషన్ అండి. గద్దింపు, ఎగ్జార్టేషన్ చూడండి ఎంత బాగుంది. మనకు చాలా మందికి ఇది ఎగ్జార్టేషన్ ఇష్టం ఉండదు, గద్దింపులు ఇష్టం ఉండదు. నువ్వు మారు అంటే నచ్చదు. అవునండి బ్రదర్, నువ్వు ఈ విషయంలో బాగాలేవు, కొంచెం మారు అంటే అన్నీ నచ్చుతాయండి. మారు అంటే నాకు నచ్చదు ఎందుకో. నేను మారను బ్రదర్, నేను ఇంతే. అంటే నేను డిస్కషన్లో కొంతమంది ఎలా ఉన్నారంటే, నేను పుట్టుక నుంచి వెళ్ళి ఇంతే, ఇక నేను ఏం మారుతాం, మారం అంటున్నాను. అరే పుట్టుకతో నుంచి అలా అంత ఉండడం కాదు. పుట్టుక నుంచి వెళ్ళి ఎలా ఉన్నా క్రీస్తు దగ్గరికి వచ్చిందే మారడానికి. క్రీస్తు మార్చడానికి శక్తివంతుడు. క్రీస్తుకి అప్పగించుకుంటే ఎలాంటి కండిషన్ నుంచి అయినా మనం మారగలుగుతాం. ఎలాంటి బలహీనతనైనా జయించగలుగుతాం. అదే కదా క్రీస్తు దగ్గర ఉన్నటువంటి అద్భుతం మనకి. ఇక నేను మారను, నేను చిన్నప్పటి నుండి ఇంతే. ఎవరు చెప్పారు నువ్వు చిన్నప్పటి నుండి అంతే అని మారానని? బైబిల్ చెప్పట్లా. బైబిల్‌లో క్రీస్తు దగ్గర మార్పుకు ఒక అద్భుతమైన అవకాశం ఉంది. ఎలాంటి బలహీనతనైనా క్రీస్తు నీకు సహాయం చేస్తాడని వాగ్దానం చేశాడు. ఎవరి గ్రంథకర్త రాస్తున్నాడు, క్రీస్తు మనతో పాటు సమాన అనుభవం కలిగిన వాడంట బలహీనతల్లో. అందుకే నీకు ఎలాంటి బలహీనతలన్న సహాయం చేయ సామర్థ్యం కలిగినవాడు. అంటే ఆయన శోధించబడి పాపం చేయలేదు. మనం శోధించబడి పాపం చేస్తున్నాం. అయితే మనం శోధించబడిన పాపము చేయకుండా ఉండే శక్తిని యేసుక్రీస్తు ద్వారా మనం పొందుకోగలుగుతాం. మరి అంత ఉన్నతమైన స్థాయి మనకి ఇస్తాడు ఆయన. అంత పరిశుద్ధంగా ఉండే స్థాయి ఇస్తాడు. మనం శోధింపబడిన పాపము చేయకుండా ఉండే స్థితి ఎంత అద్భుతమైందండి. యేసుప్రభు అదే కదా నీకు సహాయం చేస్తా అంటున్నాడు. నువ్వు ఆయన దగ్గరకు రాకుండా, ఆయన దగ్గర సహాయం తీసుకోకుండా, ఆ, నేను ఇంతే అండి, ఇక నేను మారానండి, నేను పర్సనాలిటీ తెలుసుకుంటుంటే కొంతమందికి ఆలోచన వస్తుందన్నమాట. నేను గమనిస్తున్నాను అలా ఆలోచనలో. నా పర్సనాలిటీ అర్థమైపోయిందిగా, నేను ఇంతే, ఇక నా బలహీనతలు ఇవి, నేను మారను ఇంతే. ఎవరు చెప్పారు ఇంతే అని? అదంతే కాదు, మారాలి, బయటికి రావాలా. యేసుక్రీస్తు నీకు సహాయం చేస్తాడు. అందుకే ఇక్కడ కూడా లవోదిక సంఘానికి ఆహ్వానిస్తున్నాడు. నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. నీ జీవితంలో ఏ ఆసక్తులు పెట్టుకున్నావు కదా, మంచిదే, అవి దేవుని చిత్తంలో చేయి. కానీ ఇది కూడా ఏంటి, నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందడం ఇంకా దేవుని యొక్క ఉన్నతమైన చిత్తం నీ ఎడల. నువ్వు మారు మనసు పొంది మార్పు చెందడం అనేది దేవుడు కోరుకుంటున్నటువంటి అత్యద్భుతమైనటువంటి విషయం. నువ్వు మారడం ఆయనకి ఇష్టం. తెలుసు కదా మనందరికీ మారు మనసు పొందేటోళ్ళు అంటే ఆయనకు చాలా ఇష్టం. లూకాసు వార్త 15వ అధ్యాయంలో చెప్తాడు కదా ఆయన, మారు మనసు అక్కర్లేని 99 మంది నీతిమంతుల విషయమే కలుగు సంతోషం కంటే మారు మనసు పొందే ఒక్క పాపి విషయమై ఆయనకు సంతోషం కలుగుతుందంట. మారు మనసు అక్కర్లేదు అక్కడ శాస్త్రుల పరిచయాలు అనుకుంటారు మాకు మారు మనసు అక్కర్లేదని. కానీ పాపి అనుకునే వానికి మారు మనసు అవసరం. నువ్వు తప్పు చేస్తున్నావని గ్రహింపు వచ్చినప్పుడు నీకు మారు మనసు అవసరం. నువ్వు సరిగా లేవు అని అనుకున్నప్పుడు నీకు మారు మనసు అవసరం. నీ జీవితంలో నువ్వు ఎక్కడో సరిగా లేవు అనుకున్నప్పుడు నీకు మారు మనసు అవసరం. అందుకే మారు మనసును పొందినప్పుడు దేవుడు సంతోషిస్తాడంటే. నువ్వు ఇంతకంటే గొప్పగా దేవుని సంతోషపెట్టలేవు నాకు తెలిసి. అయితే ఒక మనిషి తప్పు చేస్తున్నవాడు మారినప్పుడు సంతోషపెట్టడం కంటే యేసు ప్రభువుని ఇంకెక్కడ సంతోషపెట్టగలుగుతాడంటే, దేవుని ఎక్కడ సంతోషపెట్టగలుగుతావు చెప్పు. నువ్వేం చేసినా దేవుడు సంతోషించాడు. మిగతా అవి సెకండరీ. అవి పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వడం, ఇతరులకు ఆదుకోవడం, ఆర్థిక సహాయం చేయడం, అవన్నీ దేవుడు, అవి బాధ్యతలు, అవి రెస్పాన్సిబిలిటీస్. వాటిని బట్టి దేవుడు ఆనందిస్తాడు. ఎందుకంటే అవి కూడా ఆయనే చెప్పాడు కాబట్టి. కానీ అన్నింటికంటే మించి ఆనందం ఎప్పుడు కలుగుతుందో తెలుసా దేవునికి? నువ్వు మారు మనసు పొందినప్పుడు, నువ్వు తప్పును గ్రహిస్తున్నప్పుడు, నీ బలహీనతలను నువ్వు గ్రహిస్తున్నప్పుడు, ప్రభా నిజంగా నా లోపల ఈ ప్రాబ్లం ఉందని నువ్వు చెప్పి ఆయన దగ్గర వేడుకుంటూ చూసినావు, అప్పుడు ఆనందిస్తాడు. అబ్బా, నా కుమారుడు, నా కుమార్తె తన బలహీనతలు ఒప్పుకొని నా దగ్గరికి వచ్చి వేడుకుంటుందని, విడిపించమని మారు మనసు పొందుతుంది అన్నప్పుడు ఆయన ఆనందానికి అవధులు ఉండవండి. అది నువ్వు ఇచ్చే ఆనందం గొప్ప ఆనందం. ఎక్కడ ఇవ్వగలుగుతామండి ఆయనకి? ఉన్నాయి ఆయన సంతోషపెట్టే విషయాలు ఇదొకటి. మారు మనసు పొందడం అనేది ఒకటి. ఉం? మరి ఈ ఆనందాన్ని ఇస్తున్నావా? ఎవరైతే ఇస్తున్నారో నిజంగా వాళ్ళు నిజంగా వాళ్ళని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక.
ఉం? చూడండి ఏమంటున్నాడు, నేను ప్రేమించిన వారందరినీ గద్దిస్తాను, గద్దించి శిక్షించున్నాను గనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. మారు మనసు పొందండి, దాని అర్థం ఏంటిది? ప్రేమిస్తున్నాడు కాబట్టి నేను హెచ్చరిస్తున్నాడు, ఎగ్జార్ట్ చేస్తున్నాడు, గద్దిస్తున్నాడు. ప్రేమ లేకపోతే ఎందుకు చెప్తాడండి? చాలా మంది ఏమనుకుంటారంటే ప్రేమ అంటే ఏమనుకోవడం ప్రేమ అనుకుంటారు. నో నో నో, బైబిల్ సంబంధమైన ప్రేమ అది కాదు. ఏమనకపోవడం ప్రేమ కాదు. నిజమైన ప్రేమ శిక్షిస్తుంది, నిజమైన ప్రేమ గద్దిస్తుంది. హెబ్రీ గ్రంథకర్త అది కూడా రాశాడు. తండ్రి కుమారులను శిక్షించిన రీతిగా దేవుడు కూడా మనల్ని ప్రేమించి శిక్షిస్తాడు. ప్రేమలో ఖచ్చితంగా శిక్ష ఉంటుంది, ప్రేమలో గద్దింపు ఉంటుంది. మీరు ఎవరిని పట్టించుకోవట్లేదంటే అర్థం ఏంటో తెలుసా? మీ చుట్టుపక్కల వాళ్ళు తప్పు చేసినా మీరు పట్టించుకోవట్లేదంటే అర్థం ఏంటంటే మీకు ప్రేమ లేదని అర్థం. మీరు ప్రేమ ఉండి ఉండలేరు. అయ్యో నా సహోదరుడు నా సహోదరు నా కళ్ళ ముందు తప్పు చేస్తున్నారే, దేవునికి విరోధంగా నడుచుకుంటున్నారే, వాళ్ళని సరిచేయాలా, తప్పని చెప్పాలి, కనీసం ప్రేమతో చెప్పాలి. అలా నువ్వు ప్రేమతో ఎవరిని తప్పు అని చెప్పట్లేదు అంటే నీకు ప్రేమ లేదని అర్థం, నీ చుట్టుపక్కల వారి మీద, నీ సహోదరి సహోదరుల మీద. కానీ దేవుడు అలాంటి వాడు కాదు. మనకు ప్రేమ లేదు కావచ్చు, కానీ క్రీస్తుకు మనం అంటే ప్రేమ ఉంది. మనం ప్రేమ లేని వాళ్ళం. పక్కోడు మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళు స్థానిక సంఘంలో ఎన్ని తప్పులు చేసినా నువ్వు ఏమనవు, మెచ్చుకుంటావు నువ్వు. అంటే ఏమనవు, ఆ తప్పుల గురించి ప్రస్తావన తీసుకురావు. ఎందుకంటే నీ భయం, వాళ్ళు ఫట్ అవుతారనో, ఫీల్ అవుతారనో, రేపు నెక్స్ట్ టైం నీతో మాట్లాడతారో, మాట్లాడడానికి చాలా భయాలు ఉంటాయి. అందుకే నువ్వు నీ ప్రేమ ఏం చేస్తుందంటే, నీకు ప్రేమ ఉన్నా నీ భయం అనే ప్రేమను కప్పిపెడుతుంది. నీ భయం ఏం చేస్తుందంటే నీ ప్రేమను కప్పెడుతుంది. నీ గౌరవానికి ఎక్కడ నాటం కలుగుతుందేమో, రేపటి నాకు రెస్పెక్ట్ ఇస్తారో ఎవరేమో, నీ గౌరవం నీలో ఉన్న ప్రేమను కప్పెడుతుంది. అందుకే నువ్వు సరిచేయవు. కానీ నిజమైన ప్రేమ సరిచేస్తుంది. అది నిజమైన ప్రేమ. యేసుక్రీస్తు సరిచేస్తున్నాడు. హెబ్రీ గ్రంథకర్త దేవుడు నిజంగా ప్రేమిస్తే, తండ్రి పిల్లల్ని ప్రేమిస్తే శిక్షించినట్టుగానే దేవుడు ప్రేమించిన వారిని శిక్షిస్తాడు, గద్దిస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో లవదిక సంఘం చెప్తున్నాడు, నేను ప్రేమించిన వారందరినీ గద్దిస్తాను, శిక్షిస్తాను, కనుక నువ్వు ఆసక్తి కలిగి మారు మనసు పొందు. ఎప్పుడు? నేను గద్దించినప్పుడు, శిక్షించినప్పుడు ఏం చేయాలా? రిపెంట్ అవ్వాలా. వార్నింగ్ ఇచ్చినప్పుడు, ఎగ్జార్ట్ చేసినప్పుడు రిపెంట్ అవ్వాలి, మారు మనసు పొందాలా. అది కదా మన దగ్గర ప్రాబ్లం ఏంటి తెలుసా? గద్దిస్తే అలుగుతాం, గద్దిస్తే మాట్లాడడం మానేస్తాం, గద్దిస్తే లేకపోతే "ఆ, వాళ్ళ దగ్గర ఏం తప్పు లేవా" అని చెప్పేసి ఎదుటి వ్యక్తిలో తప్పులు వెతుకుతాం గద్దిస్తే. ఇప్పుడు గద్దించినోడు బాగున్నాడా? ఏ తప్పు చేయడా? అంటే వాళ్ళు పర్ఫెక్టా? అంటే మనం మన మన ఆలోచనలు ఇలా ఉంటాయి అన్నమాట. గద్దిస్తే మాట్లాడడం మానేస్తాం, గద్దిస్తే ఆ, రావడం మానేస్తాం, గద్దిస్తే కొంచెం ఏమంటారు, ఎడంగా ఉంటాం, దూరంగా ఉంటాం. ఆ, గద్దిస్తే పొడి పొడిగా మాట్లాడతాం, గద్దిస్తే ఎదుటి వ్యక్తిలో తప్పులను వెతుకుతారు కొంతమంది. ఇది కాదు. గద్దించినప్పుడు నిజమైన మారుమనసు పొందడమే నిజమైనటువంటి ఆ, పశ్చాత్తాపడమే నిజమైనటువంటి ఫలితం. ఇవి కాదు, ఇవి చేయకూడదు గద్దించినప్పుడు. ఉం? అసలు బైబిల్ ఏం చెప్తుంది తెలుసా? గద్దించిన వారిని ఏం చేయాలో? మొదటి తెస్సలోనికి 5వ అధ్యాయంలో చెప్తుంది, మీ పైన నాయకులుగా ఉన్నవారు అంటే మిమ్మల్ని గద్దించి సరి చేస్తున్నారు కాబట్టి వారిని మన్నన చేయమంటుంది, గద్దించే వారిని గౌరవించమంటుంది బైబిల్. ఎవరైతే మిమ్మల్ని బోధిస్తారో, ఎవరైతే మీకు బుద్ధి చెప్తారో, ఎవరైతే మిమ్మల్ని గద్దిస్తారో వాళ్ళని గౌరవించమని చెప్తుంది బైబిల్. పరిశుద్ధాత్మ దేవుడు గౌరవించమంటున్నాడు, అంతేగాని దూరంగా ఉండమని చెప్పట్లా. అది మన ప్రాబ్లం. అంటే మన చూడు, మన బలహీనత ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాం మనం. ఉం? నేను థామస్ ఏ కంపీస్ గారు రాసినటువంటి ఒక పుస్తకంలో అనుకుంటా బహుశా, అందులో ఏదో కాదో నాకు ఎగ్జాక్ట్ ఐడియా లేదు, కానీ ఒక మాట అంటాడు, ప్రార్థన ఇలా చేస్తాడు ఆయన: ప్రభువా, నన్ను పొగిడే వారికి నన్ను దూరం పెట్టుము, నన్ను గద్దించే వారికి నన్ను దగ్గర చేయము. అంటే గద్దించినప్పుడు సమర్థించుకునే మోహం నుండి నన్ను విడిపించమని ప్రార్థన చేస్తారు. ఎవరైనా నన్ను గద్దిస్తే, నేను బాగానే ఉన్నాను, ఇతరుల కంటే పర్వాలేదు అని సమర్థించుకునే మోహం నుండి విడిపించమంటాడు. నిజమే, సమర్థించుకోవడం ఒక మోహం అండి. జస్టిఫికేషన్ చేసుకోవడం భయంకరమైన విషయం అది. మనం బాగున్నాం అనుకోవడం. నో నో నో, ఆ ఆలోచన మంచిది కాదు. మనం బాగలేము, యాక్చువల్లీ బాగున్నాను అనుకోకూడదు. బాగుంటే తగ్గించుకొని జీవించుదాం. అసలు మనం తప్పే చేయట్లేదు, నేను బాగానే ఉన్నాను అని భ్రమపరచుకోవడం మంచిది కాదు. నిజమే, ప్రార్థన ఎలా ఉండాలంటే, నన్ను పొగిడేవారికి నన్ను దూరం చేయము, నన్ను గద్దించే వారిని సహించడానికి నాకు శక్తి కావాలంటాడు. చూడండి, గద్దించే వారిని సహించాలంటే శక్తి కావాలా? పొగిడేవారిని ఏం సహిస్తామని, అక్కడ సహించడానికి ఏముండదు, మంచిగా యాక్సెప్ట్ చేయొచ్చు. ఉం? ఒక భక్తుడు అంటాడు, పొగిడితేనంట మన పుట్టు మనకు ఒక పుండు ఉందనుకోండి, కాలుకో చేకో, పొగడం అంటే ఆ పుండు చుట్టూ గోకడం లాంటిది. అంటే గోకుతున్న కొద్ది ఎలా ఉంటుంది, హాయిగా ఉంటుంది. గద్దించడం అనేది ఆ పుండుకి ట్రీట్మెంట్ చేయడం లాంటిది. ఆ, మందేసి స్పిరిట్ వేసి కడగడం లాంటిది నొస్తుంది.
గోకితే చుట్టూ దాన్ని గోరుతో ఇలా అంటే వేలుతో ఇలా అంటే హాయిగా ఉంటుంది, సమ్మగా అనిపిస్తుంది. అందుకే చాలా మందికి పొగిడే వాళ్ళు ఇష్టం కదండి, నిజమే కదండి. ఎవరైనా కానీ అబ్బా మీరు సూపర్ అంటే, అన్న అసలు నువ్వు సూపర్, అక్క మీరు సూపర్ అని అంటే మనకు బాగా నచ్చుతుంది, నిజమే కదా. సో అందుకే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు అండి. ప్రేమిస్తున్నాడు కాబట్టి గద్దిస్తున్నాడు, ప్రేమిస్తున్నాడు కాబట్టి శిక్షిస్తున్నాడు. గద్దించి శిక్షించినప్పుడు మనం మారుమనసు పొందాలా. మళ్ళీ గద్దిస్తాడు శిక్షిస్తాడు అంటే మళ్ళీ ఎక్కడో మీకు డైరెక్ట్ కళ్ళలో కనిపించో లేకపోతే మీకు స్వరం వినిపించో కాదు. ఇప్పుడు కూడా దేవుడు మీతోనే మాట్లాడుతున్నాడు, మాట్లాడుతుంది దేవుని వాక్యమే మీతో మాట్లాడుతుంది. దేవుడు మాలాంటి ఆ, ఉమ్, మాలాంటి వాళ్ళ ద్వారానే మాట్లాడతాడు, బోధించే వారి ద్వారానే మాట్లాడతాడు. బైబిలే బోధిస్తున్నాం, మళ్ళీ వేరే రకంగా మాట్లాడతాడు అనుకోకండి దయచేసి. ఇది ఇది దేవుడే కదా మీతో మాట్లాడుతుంది. ఉమ్. ఐదోది డబ్ల్యూ ఫర్ వాంట్ టు బి హాట్ ఆర్ కోల్డ్. ఏంటిదంట, ఎలా ఉండమని హెచ్చరించాడు. హెచ్చ వెచ్చగా కానీ చల్లగాని ఉండు అని హెచ్చరిక. అయితే ఉండు, ఎలా ఉండు, వెచ్చగానన్నా ఉండు లేదా చల్లగానైనా ఉండు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు గనుక నా నోట నుండి ఉమ్మి వేయుదును. ప్రకటన 3:16. నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నిలువెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. ఒకసారి మళ్ళొకసారి పెట్టండి. ఏది చూడండి, క్రీస్తు మనకు వార్నింగ్ ఇస్తున్నాడు, హెచ్చరిక ఇస్తున్నాడు. ఏమని, అయితే వెచ్చగానండు చల్లగానైనా వాంట్ టు బి హాట్ ఆర్ కోల్డ్. సో నువ్వు వెచ్చగానైనా చల్లగానైనా ఉండక నులివెచ్చగా ఉన్నావు గనుక నేను నిన్ను నా నోట నుండి ఉమ్మివేయను ఉద్దేశించున్నాను. నువ్వు చల్లగా ఉంటే నేను ఉమ్మి వేయకపోయేవాడిని, వెచ్చగా ఉన్నా ఉమ్మి వేయకపోయేవాడిని. ఎవరిని ఉమ్మి వేస్తానంటున్నాడు చూడండి. ఈ మాట కూడా మనం ముందు చెప్పుకున్న ఇంటర్ప్రిటేషన్ రాంగ్ అని చెప్తుంది. అంటే చాలా మంది చెప్పే చల్లగా ఉండడం అంటే లోకంలో ఉండడం, చల్లగా ఉండడం అంటే ఆధ్యాత్మికంగా బలంగా లేకపోవడం, చల్లగా ఉండడం అంటే పరిశుద్ధాత్మలో లేకపోవడము అని భావజాలం ఏదైతే ఉందో అది ఇప్పుడు ఈ లేఖనం ఖండిస్తుంది. ఎందుకంటే చల్లగా ఉంటే ఉమ్మి వేస్తాను అనట్లేదు. ఎవరు ఉమ్మి వేస్తాను అంటున్నాడు యేసు ప్రభు. హలో హలో అండి. నులివెచ్చగా ఉంటే ఉమ్మి వేస్తాను అన్నాడు, అవునా? మనం ఏం చెప్తున్నాం, చల్లగా ఉన్న వాళ్ళని దేవుడు పక్కన పెడతాడు అనుకున్నట్టుగా మనం ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఉంటాం. ఎక్కడ చెప్పలేదు యేసు ప్రభు, మన ఇంటర్ప్రిటేషన్ అంతా రాంగే. చల్లగా ఉన్న వాళ్ళని ఇక లోకంలో నువ్వు ఇట్లున్నావు అట్లున్నావు అంటున్నాం. యేసు ప్రభు చల్లగా ఉన్న వాళ్ళకి ఇక్కడ వార్నింగ్ ఇవ్వట్లేదు, వెచ్చగా ఉన్న వారికి వార్నింగ్ ఇవ్వట్లే. ఎట్లా వెచ్చగా ఉండడం అంటే మనం మంచి ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నాం, పాజిటివ్ ఇంటర్ప్రిటేషన్ చేసుకున్నాం కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు. కానీ చల్లగా ఉన్న వారి గురించి, చల్లగా ఉన్న పదజాలాన్ని ఉపయోగించి మనం వేరే ఇంటర్ప్రిటేషన్ చేసుకుంటున్నాం కాబట్టి వాళ్ళను మనము నెగిటివ్గా మాట్లాడుతున్నాం. కానీ యేసుప్రభు నెగిటివ్ ఎందుకు మాట్లాడట్లేదే, నువ్వు మాట్లాడుతున్నావు, మనం మాట్లాడుతున్నాం. చల్లగా ఉన్న వారి గురించి బైబిల్లో నెగిటివ్గా లేదు ఈ పర్టికులర్ ఈ సందర్భంలో. కేవలం నులువెచ్చగా ఉంటేనే నోటివేయ నుండి ఉద్దేశించున్నాను, ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. ఎందుకు? సో ఎందుకంటే మీరు మ్యాప్ చూడండి ఒకసారి, దీన్ని లీకస్ రివర్ వ్యాలీ అంటారు. సో ఈ లీకస్ రివర్ అనేది మీరు చూడండి, పైన ఫస్ట్ స్టార్ ఉంది కదా, హెరాపోలిస్ అని ఉంది కదా. సో హీరాపోలియా, తెలుగులో హీరోపోలియా అని ఉంటుంది తెలుగు బైబిల్లో. కొలసి పత్రికలో మనం చూస్తాం, 4వ అధ్యాయంలో మనం చూస్తాం. కొలసిలో రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ఈ ప్రాంతం పేరు కనిపిస్తుంది, హీరోపోలియా వారు అని పౌలు రాస్తా ఉంటాడు. చూడండి, హీరోపోలియా ఉంది, దాని కిందకు చూడగానే లవోదిక ఉంది, చిన్న కింది స్టార్. అక్కడ నుండి మళ్ళీ స్టార్ రైట్ సైడ్ వెళ్తున్నా కూడా ఇంకో స్టార్ కనిపించింది కదా, కొలసి. చూడండి, ఇక్కడ కొలసి వెళ్ళే దారి అనమాట. కొలసి నుండి లవోదిక వెళ్ళే దారిలో 40 మైళ్ళ దూరంలో లవోదిక ఉంది. సో అక్కడ పైన హీరోపోలియా ఉంది. దీన్ని ఏమంటారు అంటే లీకస్ రివర్ వ్యాలీ అంటారు, వ్యాలీ అంటారు. అంటే ఒక నది, ఒక ఊటలు అన్నమాట, నీటి ఊటలు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ నుండి? హీరోపోలియా నుంచి వెళ్ళి లవోదిక మీదకి వెళ్ళి కొలసి వరకు, అట్లా కొలసి మీదకి వెళ్ళిపోతున్నాయి అనమాట. అయితే జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ ఏం చెప్తుంది అని అంటే, ఇక్కడ హీరోపోలియా దగ్గర ఉండే వాటర్ ఉంటుంది చూసారా అండి, అక్కడ ఉన్నప్పుడు వాటిని ఏమంటారు అంటే హాట్ స్ప్రింగ్స్ అంటారు అనమాట. అంటే వేడి నీటి ఊటలు.
అంటే హీరో పోలి దగ్గర ఉన్నప్పుడు వాటరు వేడిగా ఉండేటివి. అయితే లవోదికరికి వచ్చినప్పుడు అవే వాటర్ ఎలా ఉండేటివి అంటే నులివెచ్చగా ఉండేటివి, ల్యూక్ వామ్గా ఉండేటివి. ఇదే వాటర్ అలా ప్రవహించుకుంటూ కొలస్సికి వెళ్ళగానే కొలస్సిలో కోల్డ్గా ఉండేటివి, చల్లగా ఉండేటివి అనమాట. మళ్ళీ చెప్తున్నా, అర్థమైంది కదా? హీరో పోలియో ఉన్నప్పుడు హాట్ స్ప్రింగ్స్ అనేవాళ్ళు, కొలస్సిలో ఉంటే కోల్డ్ స్ప్రింగ్స్ అనేవాళ్ళు, చల్లటి నీటి ఊటలు. లవోదికలో ఉన్నప్పుడు అవి నులివెచ్చగా మారేటివి అనమాట. యేసు ప్రభు అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ బ్యాక్గ్రౌండ్ను వాడుకొని, అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల్లో వాళ్ళ దగ్గర ప్రవహించేటువంటి నీటిని ఉదాహరణ వాడుకొని వాళ్ళని హెచ్చరిస్తున్నాడు. నీ పట్టణంలో నీళ్లు ఎలా అయితే పనికి రాకుండా నులివెచ్చగా ఉన్నాయో, ఆ నీ పట్టణంలో నీటి ఊటలు నిలువెచ్చగా ఉండి ఎలాగా మీకు ఏ రకంగా ఉపయోగకరంగా లేకుండా ఉన్నాయో, అలాగా నువ్వు ఉన్నావు అంటున్నావు. నువ్వు నిలువెచ్చగా ఉన్నావు. నీ నీ దగ్గర ఉన్న నీళ్లు ఎలాగున్నావో నువ్వు అలాగే ఉన్నావు అంటున్నాడు అక్కడ. ఈరోపోలిలో ఉన్నట్టు వెచ్చగా లేవు, కొలస్ట్రీలో ఉన్నట్టు చల్లగా లేవు నీ దగ్గర వాటర్. ఈరోపోలిలో వెచ్చగా ఉన్నప్పుడు ప్రజలకు వాడుకోవడానికి అవి అనుకూలంగానే ఉన్నాయి. కొలస్ట్రీలో చల్లగా ఉన్నప్పుడు ప్రజలు వాడుకోవడానికి అనుకూలంగానే ఉన్నాయి. అంటే హీరోపోలిలో ఉన్న వేడి నీటి ఊటలు మేలుకరంగానే ఉన్నాయి. కొలస్సిలో ఉన్నట్టు చల్లటి నీటి ఊటలు కూడా మేలుకరంగానే ఉన్నాయి. అంటే ప్రజలకు ఉపయోగకరంగా ఉన్నాయి. కానీ నీ దగ్గరికి వచ్చినప్పుడు నీ దగ్గర ఉన్న నీటి ఊటలు నులివెచ్చగా ఉండి ఎవరికి ఏ రకమైన ఉపయోగకరంగా లేవో నువ్వు అలాగే ఉన్నావు. అందుకే నిన్ను నోట నుండి ఉమ్మివే ఉద్దేశిస్తున్నాను అంటున్నాడు. మీరు చూడండి, కొన్నిసార్లు మన సముద్రం మన దగ్గర కూడా చూడండి, కొన్ని నదులు ప్రవహిస్తున్నప్పుడు కొన్ని ఏరియాకి వెళ్ళగానే అంత కంపు పట్టి ప్రజలు అక్కడ ఇక శవాలు, అంటే మురికి భయంకరంగా ఉంటుంది. కానీ అదే నది ఇంకొక దగ్గర ఉన్నప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉంటాయి వాటర్. సో లవోదికల దగ్గరికి వచ్చినప్పుడు ఏమవుతుంది అని అంటే వాటరు దేని కారణంగా ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాలు పరిస్థితులను కారణంగా లవోదిక రాగానే నీళ్లు నులివెచ్చగా మారిపోయి కంపులేసేటివి అనమాట. ఏ రకంగా ఉపయోగకరంగా ఉండేటి కావు. అంటే ఇటు మంచినీళ్ళకు ఉపయోగకరంగా ఉండేటి కావు, అలాగా యూజెస్ వాటర్గా ఉండవు, దేనికి వాడడానికి అనుకూలంగా ఉండేటి కాదు. సో నులివెచ్చని అంటే లవోదిక సంఘం యొక్క ఆధ్యాత్మిక స్థితి అలాగే ఉందని చెప్తున్నాడు. మీ దగ్గర వాటర్ ఎలాగైతే ఉపయోగకరంగా లేదో మీ ఆధ్యాత్మిక స్థితి కూడా ఏ రకంగా ఉపయోగకరంగా లేదు. అందుకే అన్నాడు, నువ్వు చల్లగా అంటే కొలస్సిలో ఉన్నట్టు చల్లగా ఉండినా మేలుకరంగానే ఉంటుండే, హీరోపోలిలో ఉన్నట్టు వెచ్చగా ఉండినా మేలుకరంగానే ఉంటుండే. ఎందుకంటే అవి రెండు మేలుకరంగానే ఉన్నాయి. అర్థమవుతుందండి? అందుకే చల్లగా ఉండడం అంటే మేలుకరంగా ఉన్నాయని చెప్తున్నాడు. అంతేగాని చల్లగా ఉండడం అంటే మనం అనుకున్న చల్లగా ఉండడం కాదు. అక్కడ మేలు ఉపయోగకరంగా ఉన్నాయి, అది ఇంపార్టెంట్ ఇక్కడ. దాని బ్యాక్గ్రౌండ్లో అది ఉపయోగకరంగా ఉంది అని చెప్తున్నాడు. తులసిలో నీళ్లు చల్లగా ఉన్నప్పుడు ఉపయోగకరంగా ఉన్నాయని చెప్తున్నాడు, అంతేగాని ఉపయోగకరంగా లేవు అనట్లే. చల్లగా ఉండడం అంటే మన మన భాషలో చల్లగా ఉండడం అంటే చల్లారిపోయిండు, ఆధ్యాత్మికంగా దిగజారిపోయిండు, లోకంలో పడిపోయిండు, కలిసిపోయిండు, ఈ భావజాలం చెప్తున్నాం. కానీ ఇక్కడ కాంటెక్స్ట్లో అది కాదు. మన దగ్గర చల్లగా ఉండడం అంటే సహజమైన మీనింగ్ అలాగే తీసుకుంటాం. అది అది అంటే జనరల్గా చెప్పుకోవచ్చు అది. కానీ ఇక్కడ పర్టికులర్గా ఈ బ్యాక్గ్రౌండ్లో ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ దీన్ని అలా ఇలా అర్థం చేసుకోవడం. అందుకే అన్నాడు, చల్లగా ఉండిన మేలే వెచ్చగా ఉండిన మేలే అంటున్నాడు కదా యేసు ప్రభు. కీడని లేదు, చల్లగా ఉన్న వాళ్ళను నువ్వు బాలేవని చెప్పట్లేదు. కేవలం లవదిక సంఘములో నులివెచ్చగా ఉన్నవారిని మాత్రమే నా నోట నుండి ఉమ్మివేయ ఉద్దేశిస్తున్నాను. ఈరోజు కొంతమంది క్రైస్తవులు అలాగే ఉన్నారు. ఏ ఉపయోగం ఉండదండి, ఉన్నారంటే ఉన్నారు అంతే. లవదిక సంఘంలాగా ఎవరికి పనికిరారు, ఎవరికి ఉపయోగపడిన స్థితిలో ఉండకూడదు. అంటే ఆధ్యాత్మికంగా నువ్వు ఇతరులకు మేలుకరంగా ఉండాలి. నేను ఆధ్యాత్మిక జీవితం గురించి చెప్తున్నాను ప్రత్యేకించి. ఉం? ఆత్మీయంగా ఇతరులకు మనం మేలుకరంగా ఉండాలి. కొంతమంది క్రైస్తవులు ఆత్మీయంగా మేలుకరం అంటే నువ్వు సహాయం చేస్తూ మంచిదే, ఎవరైనా కష్టం వస్తే ఆదుకుంటావు, అవి అవి కాదు, నేను వాటి గురించి ఇక్కడ మాట్లాడట్లేదు. ఇక్కడ ఆత్మీయంగా నువ్వు మేలుకరంగా ఉన్నావా, అది చాలా ఇంపార్టెంట్. అవి తర్వాత, అవి సెకండరీ, అవన్నీ చేయడం సెకండరీ. ఫస్ట్ నువ్వు ఆత్మీయంగా వర్ధిల్లాలి. ఉం? ఎందుకంటే దేవుడు కోరుకునేది అదే. ఏమని చూడండి, ఇప్పుడు యాకోబు రాసిన పత్రికలు కూడా 1:20 ఏమంటాడు? తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమైన భక్తి ఏదన్నప్పుడు ఆయన కోరుకుంటే చూడు, దిక్కులేని పిల్లలను విధవరాలను ఇబ్బందులు పరామర్శించాలి, మరొక వైపు ఇహలోక మాలిన వంటకుండా పరిశుద్ధంగా జీవించాలి. అయితే మనం పరిశుద్ధంగా జీవించకుండా దిక్కు అంటే సహాయం చేసుకుంటూ పోతే అర్థం లేదు, అది భక్తి కాదు.
అలా అని చెప్పి పరిశుద్ధంగా ఉండి అవి చేయకపోయినా రైట్ కాదు. రెండు రెండు ఉండాలి. అందుకే ఇక్కడ ఆధ్యాత్మిక జీవితం ఉండి అవి చేయి, దానికి విలువ ఉంటుంది. నీ ఆత్మీయంగా నువ్వు వర్ధిల్లకుండా, ఉపయోగకరంగా లేకుండా నువ్వేం చేసినా ప్రయోజనం ఉండదండి. అది సంపూర్ణమైన ప్రయోజనాన్ని చేకూర్చదు. అందుకే క్రైస్తవుడు అనేవాడు ఆత్మీయంగా వర్ధిల్లుతూ మిగతా మంచి పనులు చేయాలి. ఆత్మీయంగా వర్ధిల్లకుండా మంచి పనులు చేస్తే అర్థం ఉండదు. ఎందుకంటే మనం మంచి పనులు చేయడానికి రక్షించబడ్డాం. అయితే ఆత్మీయంగా నువ్వు స్ట్రాంగ్ ఉండాలి కదా, అభివృద్ధి చెందాలి కదా, అద్భుతంగా ఉండాలి కదా. ఉమ్, సో నులివెచ్చని స్థితిలో ఉండడము దేవునికి నచ్చినటువంటి పరిస్థితి అన్నమాట. 6:1 ఏ ఫర్ ల్యూక్ ఫామ్లో WA దగ్గర ఉన్నాం. అడ్వైజ్ టు బై ట్రూ రిచెస్. యేసుక్రీస్తు అడ్వైజ్ చేస్తున్నాడు, నిజమైన సంపదను కొనుమని సలహా ఇస్తున్నాడు. ట్రూ రిచెస్, నిజమైన సంపద ఏంటి? నిజమైన సంపద ఏంటి? వాళ్ళు ధనాన్ని నిజమైన సంపద అనుకుంటున్నారు, వాళ్ళ ఆస్తిని నిజమైన సంపద అనుకున్నారు, వాళ్ళు వ్యాపారం చేసి సంపాదించుకున్న దాన్ని నిజమైన సంపద అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు అంటున్నాడు అది నిజమైన సంపద కాదు. ఈవెన్ బైబిల్లో చాలా సందర్భాలు అది నిజమైన సంపద కాదు అంటాడు. ఎందుకంటే అది నశించిపోతుంది. అది అది క్షణికమైనది. ఈవెన్ ఇంతకుముందు మనం గుర్తు చేసుకున్నటువంటి 1 తిమోతి 6:17-19 కూడా చూడండి, ఏమన్నాడు దాన్ని? అది వాస్తవమైన జీవం కాదంటాడు. ధనం ఉండడం వాస్తవమైన జీవం కాదంటాడు అక్కడ కూడా పౌలు. చదువుతారు ఒకసారి ఆ మాట కూడా, దీనికి యాడ్ చేసుకుందాం, కొంచెం సపోర్ట్గా తీసుకుందాం. ఎందుకంటే లవోదిక వాళ్ళు డబ్బు ఉండడం, ధనవృద్ధి చేసుకోవడము ఏమనుకుంటారు, నిజమైనటువంటి సంపద అనుకుంటున్నారు. కానీ యేసుప్రభు అంటాడు అది నిజమైన సంపద కాదు, ఇప్పుడు కొనుక్కో. నిజమైన సంపద ఏంటో కొనుక్కోమంటున్నాడు. ఒకసారి చదవండి 1 తిమోతి 6:17-19లో. దాన్ని ఎక్కడ కూడా శాశ్వతమైనది అని చెప్పట్లేదు ధనాన్ని. ఏమన్నాడు? అశాశ్వతమైన ధనము యందు నమ్మిక ఉంచొద్దు అంటున్నాడు. ధనము అనేది నిజమైనది ధనం కాదు, అది అది అశాశ్వతమైనది. ట్రూ రిచెస్ అది కాదు. క్రైస్తవునికి నిజమైనటువంటి సంపద అది బయట వాళ్ళకి కావచ్చు కానీ మనకు కాదు. ధనం అనేది అశాశ్వతమైనది. చదవండి, లేఖనం చదవమంటే ఎవరు చదవట్లే? ఆన్లైన్లో హలో ఇహమందు అండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మకం ఉంచక ఏంటిదంటే సుఖ అస్థిరమైన ధనం అంటది. అస్థిరమైనది, స్థిరమైనది కాదు. అంటే నిజమైన ధనం కాదు అది. అది జస్ట్ భూమి వరకే ఉపయోగపడుతుంది. ఇక్కడ బ్రతుకున్నంత వరకు ఎంతో కొంత హెల్ప్ చేస్తుంది. అది సరిగా వాడుకుంటే హెల్ప్ చేస్తుంది. అది కూడా సరిగా వాడకపోతే నాశనమే కలిగిస్తుంది. చూడండి. సుఖముగా ఉమ్. సుఖముగా అనుభవించటకు సమస్తమును మనకు ధారాళముగా దయచేయు దేవుని అందే నమ్మకం ఉంచుడని దేవుని అందే నమ్మిక ఉంచాలి. ఓకే అండి, చాలు. జస్ట్ ధనం అనేది, ధనం గురించి అర్థం చేసుకోవడానికి మాత్రమే చదివించాను. ఇక్కడ కూడా వీళ్ళు ఆస్తిని బట్టి, ధనాన్ని బట్టి మేము బాగున్నాం, ఇదే నిజమైన సంపద అనే భ్రమలో ఉన్నారు. కానీ ప్రభు అంటున్నాడు చూద్దామా, అగ్నిలో పుటం వేయబడినటువంటి బంగారమును అంట, తెల్లని వస్త్రములను, కాటుకను కొనుము. ప్రకటన 3:18లో చూస్తున్నాం. ఈ వచనాన్ని పూర్తిగా చదువుకుందాం. ప్రకటన 3:18, నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు, ఏంటిదంటే ధనవృద్ధి చేసుకున్నట్లు అంటున్నాడు. అదేంటి? లవోదిక సంఘం బహుశా మేము ఆల్రెడీ ధనవంతులమే కదా, మళ్ళీ ధనవృద్ధి చేసుకోమంటున్నాడు ఏంటి యేసు ప్రభు? అది ప్రాబ్లం. మేము ఆల్రెడీ ఫుల్ ధనవంతులం, మాకు ఏ కొదవ లేదాను. కానీ ప్రభు అంటున్నాడు నువ్వు ఇంకా ధనవృద్ధి చేసుకున్నట్లు. ప్రభు చెప్తున్న ధనం వేరు, అవునా? ధనవృద్ధి చేసుకున్నట్లు ప్రభు ఏ ధనం గురించి మాట్లాడుతున్నాడు? మళ్ళీ భౌతిక ధనం గురించా, సంపద గురించా? కాదు. నువ్వు ధనవృద్ధి చేసుకున్నట్లు అగ్నిలో పుటము వేయబడిన బంగారమును, నీ దిశములను కనబడకుండానట్లు ధరించుకొనుటకు తెల్లని వస్త్రములను, నీకు దృష్టి కలుగునట్లు నీ కన్నులకు కాటుకను నా యొద్ద కొనుమని నీకు బుద్ధి చెప్తున్నాను. ఈ ధనం ఎక్కడ పడితే అక్కడ దొరకదండి. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర దొరకదు. అది కేవలం యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుంది. ఎక్కడ కొనుక్కోమంటున్నాడు? నా యొద్ద కొనుక్కోమంటున్నాడు. దేనికంటే నా యొద్ద మాత్రమే దొరుకుతుంది అది. ఏంటి? తెల్లని వస్త్రాలు. అంటే ఆధ్యాత్మికంగా వీళ్ళు నగ్నంగా ఉన్నారు, దిగంబరులుగా ఉన్నారు. దిశములు కనపడుతుంది, అంటే అవయవాలు కనపడుతున్నాయి. ఆధ్యాత్మికంగా వీళ్ళ దిగంబరత్వం కనిపిస్తుంది అంటున్నాడు. ఆ దిగంబరత్వాన్ని కప్పిపెట్టాలి ఇప్పుడు. అంటే కప్పాలి. కప్పిపెట్టడం అంటే దాన్ని కవర్ చేయాలి, దాన్ని దాచిపెట్టుకోవాలి. ఆ దిగంబరత్వం కనబడకుండా చేయాలి. కావాలంటే దానికి నీకు తెల్లని వస్త్రాలు కావాలి. తెల్లని వస్త్రాలు అంటే లిటరల్ వస్త్రాల గురించి మాట్లాడట్లే ఇక్కడ. ఆధ్యాత్మిక జీవితం, పరిశుద్ధత జీవితం గురించి మాట్లాడుతున్నాడు, నిజమైనటువంటి జీవితం గురించి మాట్లాడుతున్నాడు.
నీకు కళ్ళకు దృష్టి కలుగునట్లు కన్నుల కాటుక కొనుక్కోమంటున్నాడు. కాటుకంటే ఏదో మళ్ళీ నల్లది తీసుకొచ్చి పెట్టుకోవడం గురించి మాట్లాడట్లా. నువ్వు ఆధ్యాత్మికతను చూడగలిగేటువంటి, ఆత్మీయ జీవితాన్ని చూడగలిగినటువంటి, ఆధ్యాత్మికమైనటువంటి సంపదను చూడగలిగినటువంటి కనులు నీకు కావాలా? వాళ్ళు లోక సంబంధమైన సంపదను చూస్తున్నారు, డబ్బును చూస్తున్నారు, హోదాను చూస్తున్నారు, ధనవృద్ధిని చూస్తున్నారు, కానీ ఆత్మీయ సంబంధమైన విషయాలను చూడలేని గుడ్డివారిగా ఉన్నారు. ఈ కనులు కావాలా? ఉం? అందుకే కాటుక కొనుక్కో అని బుద్ధి చెప్తున్నాను అంటున్నాడు. నీకు కావాల్సింది ఆత్మీయతను చూడగలిగే కళ్ళు కావాలా? ఆ నీ దిగంబరత్వాన్ని కవర్ చేసేటువంటి అత్యద్భుతమైనటువంటి ఆత్మీయ వస్త్రాలు కావాలి, పరిశుద్ధమైన వస్త్రాలు కావాలి. నీకు పరిశుద్ధతనిచ్చే వాటి మీద ఆ వస్త్రాలు కావాలి నీకు. అంతేగాని ఈ లోకంలో నువ్వు మంచి కాస్ట్లీ బట్టలు కొనొచ్చు, మంచి మంచి బట్టలు వేసుకుంటే అది వేరు, అది నీ ఇష్టం, నీ డబ్బును బట్టి నువ్వు కొనుక్కుంటావు. కానీ ఇక్కడ ఆత్మీయ సంబంధమైన వ్యక్తులుగా మేమందరం మిమ్మల్ని కోరుకుంటున్నాం. ఇక్కడ యేసు ప్రభు నిన్ను హెచ్చరిస్తున్నాడు ఈ విషయంలో. ప్రభు స్వయంగా మాట్లాడుతున్నాడు. రా, ప్రభు దగ్గర రమ్మని చెప్తున్నా. మేము కూడా నా దగ్గర రమ్మనట్లేదు, ఎందుకంటే మా దగ్గర ఏం లేదు. ఈ వస్త్రాలు ఇచ్చే కెపాసిటీ మాలాంటి వాళ్ళ దగ్గర ఉండదు. నీ కనుల కాటుక మా దగ్గర ఉండదు, కేవలం ప్రభు మాత్రమే వస్తున్నాడు. కాటుకను నా యుద్ధ కొనుము. ఎవరి దగ్గర? ప్రభు దగ్గర కొనుక్కోవాలి, ప్రభు దగ్గరికి రావాలి. కొనుక్కోవడం అంటే డబ్బులు ఇస్తే రాదు. ఇది మారు మనసు పొందితే వచ్చేది, ఇది పశ్చాత్తాపడితే వచ్చేది. అవునండి, ఈ డబ్బులతో వచ్చేది కాదు, ఇది మార్కెట్లో కొనుక్కునేది కాదు. ప్రభు దగ్గర రా, పశ్చాత్తాపడు, వేడుకో, గోజాడు, ప్రభా నన్ను క్షమించు ప్రభా, లైఫ్ అంటే నేను ఏదో అనుకుంటున్నాను, అన్నిటి మీద నేను దృష్టి పెడుతున్నాను, కానీ అసలైనటువంటి జీవితాన్ని నేను కోల్పోతున్నాను ప్రభా. ఒక లోకవంతా సంపాదించుకొని చివరికి తన ప్రాణం పోగొట్టుకుంటే ఏం ప్రయోజనం అనే ఆ యొక్క పంతాల మీద వెళ్తున్నాను ప్రభు. అంత సంపాదించుకుంటున్నాను, కానీ అసలుది నేను మిస్ అవుతున్నాను ప్రభు. అసలైనటువంటి జీవితాన్ని మిస్ అవుతున్నాను, జీవాన్నే మిస్ అవుతున్నాం. జీవం మిస్ అయిన తర్వాత ఏముంటే ఏంటండి, ఏం లేకపోతే ఏంటి? అర్థమవుతుందండి? సో 7వది, రివార్డ్ ఫర్ ద ఓవర్కమర్. ఎంత బాగుంది చూడండి. 7th వన్, రివార్డ్ ఫర్ ద ఓవర్కమర్. జయించు వారికి ప్రతిఫలం. 3:21 ప్రకటన 3:20. ఎంత బాగుంది చూడండి. జయించేవానికి ప్రతిఫలం. జయించేవారికా, ఓడిపోయేవారికా? లేదు లేదు ప్రభు, నేను అలసిపోయాను, కానీ ఇవన్నీ నాకు ఈ ఆధ్యాత్మిక జీవితం పడదు, ఇక నాకు ఈ ఐహిక విచారాలు ఎక్కువైనాయి, పెళ్ళి, భార్య, పిల్లలు, సంసారము, కెరీరు, ఉద్యోగము, నాకు ఇదే సరిపోతుంది, కానీ నేను ఇంకా మళ్ళీ ఇవన్నీ జయించి ఆధ్యాత్మికంగా వర్ధిల్లాలంటే నా వల్ల కాదు. ఆ నిరాశ దయచేసి వదిలేయండి. ఆ నిరుత్సాహం నుంచి బయటికి రండి దయచేసి. అది రైట్ కాదు. నువ్వు జయించాలా, క్రీస్తు నేను జయించాలనే కోరుకుంటున్నాడు. నువ్వు ఓటే పాలవడము దేవునికి ఇష్టం లేదు, అది సాతానికి ఇష్టం నువ్వు ఓడిపోవడం. ఎందుకంటే వాడు గర్జిన సింహం వాళ్ళు ఎవరి మిగుదరా ఎదురు చూస్తున్నాడు కాబట్టి అది వానికి ఇష్టం. సాతానికి ఇష్టం, అది క్రీస్తుకి ఇష్టం కాదు. నువ్వు జయించాలని కోరుకుంటున్నాడు, జయించమని పిలుపునిస్తున్నాడు, నీకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు, జయించేసి నీకు ప్రతిఫలం ఇస్తా అంటున్నాడు. అంతేగా నేను అక్కడే ఉండిపోతా, నా వల్ల అయితే లేదు, ఇరుకున పడిపోయినా, అవకాశం దొరకట్లేదు, అలసిపోతున్నా, రోజు 12 డ్యూటీ చేసి అలసిపోతున్నాం, మాకు ప్రార్థించుకోవడానికి టైం దొరకట్లేదు, దేవుని గురించి పశ్చాత్తాపడడానికి టైం దొరకట్లేదు, ప్రభు గురించి ఆలోచించడానికి టైం దొరకట్లేదు, సహవాసం చేయడం, ఇవన్నీ మానండి దయచేసి. అక్కడి నుంచి బయటికి రండి. ఎవరైతే అలా అనుకుంటున్నారో ఆలోచన నుంచి విడిపించబడండి, రండి. యేసు ప్రభు నీకు మరొక అవకాశం ఇస్తున్నాడు ఈరోజు. ఏంటంటే జయించువాని నేను నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండవనిచ్చినది. నువ్వు అసలు ఇలాంటిది ఒక అద్భుతం ఉంటుంది. అసలు ఎగ్జైట్ అవుతున్నారా అండి దీన్ని బట్టి? ఈ మాట చదివినప్పుడు ఎగ్జైట్ కావాలా? ప్రకటన 3:21 చదివితే ఎంత ఎగ్జైట్మెంట్ ఉండాలండి? ఏముంది? నేను జయించి నా తండ్రితో కూడా ఆయన సింహాసనం అందు కూర్చుండి ఉన్న ప్రకారము జయించు అని నాతో కూడా నా సింహాసనం అందు కూర్చుండనిచ్చేదను. ఏం ఎగ్జైట్మెంట్ విషయం అండి. అసలు మనమేంటి, మన బ్రతుకులేంటి, మన పరిస్థితి ఏంటి? మనల్ని తీసుకెళ్ళి యేసుక్రీస్తు తన దేవుని పక్కన తండ్రితో కూడా ఆయన సింహాసనం పక్కన కూర్చున్నట్టుగా మనల్ని కూడా తన సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాడు. ఇంతకంటే గొప్ప స్థాయి ప్రపంచంలో ఎవరిస్తారు చెప్పండి? నీకు ఏ కంపెనీ ఇస్తుంది? ఎవరిస్తారు నీకు చెప్పండి? ఏ రాష్ట్రం ఇస్తుంది? ఏ దేశం ఇస్తుంది? ఇంతకంటే గొప్ప స్థానం నువ్వు ఈ భూమి మీద సంపాదించుకోగలుగుతావా? తండ్రితో పాటు యేసుక్రీస్తుతో పాటు మనం కూర్చుండడం ఏం విషయం అండి అది? ఇంత అద్భుతమైనటువంటి ధన్యతను ఎలా కోల్పోతారండి ఒక రక్షించబడిన క్రైస్తవుడు? ఇంత అద్భుతమైన ధన్యతను ఎలా దూరంగా ఉండగలుగుతాడు? అంటే మనం మారు మనసు పొందకపోతే ప్రమాదమా? రక్షణకు మూలమైనటువంటి క్రీస్తుని దూరం చేసుకోవడం ఎంత ప్రమాదం అండి? ఆ మూలము, సోర్స్నే మనము వదులుకుంటామా?
సోర్స్కు దూరం అవుతారా? నువ్వు దేనికి దూరమైన పర్వాలేదు, అసలు సోర్స్ మూలమైన సోర్స్ అనే పదం గుర్తొచ్చినప్పుడు నాకు హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ, హెడ్ అనే పదం గుర్తొస్తుంది. గ్రీకులో కెపాలా అని ఉంటుంది హెడ్. దాని అర్థం ఏంటో తెలుసా? సోర్స్. క్రీస్తు శరీరానికి శిరస్సు అని ఉంటుంది కదా, సోర్స్ అన్నాడు హెడ్. ఆయనే మూలం. ఆ మూలాన్ని వదులుతావు, రక్షణకు మూలం, ఆ నీ పాపాలు క్షమించడానికి మూలం, అన్నిటికీ మూలం ఆయన. ఆ సోర్స్కు నువ్వు దూరంగా ఎలా ఉంటావండి? నేను చెప్తున్నాను అందుకే ఎనీ కాస్ట్ అండి, ఎంత వెల చెల్లించైనా సోర్స్కు దగ్గర కావాలి. అందుకని సోర్స్కే దూరం అయితే నీ జీవితాన్ని మార్చగలిగిన శక్తివంతుడు, నీకు మారు మనసు ఇవ్వగలిగిన శక్తివంతుడు, నిన్ను క్షమించగలిగిన శక్తివంతుడు, నీ బలహీనతలను జయించటకు జయించేయడానికి నీకు శక్తినిచ్చే శక్తివంతుడు, ఇంత అద్భుతమైనటువంటి క్రీస్తుకి నువ్వు ఎలా దూరంగా ఉంటావు? ఆయన దూరంగా ఉండడం అంటే నీ ఆధ్యాత్మిక జీవితాన్ని నువ్వు పాడు చేసుకోవడం కాదా? నిన్ను నువ్వు బలహీనపరచుకోవడం కాదా ఆధ్యాత్మికంగా? రండి, ఎంత అద్భుతమైన అవకాశం అండి! ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరు కోల్పోతారు? అదే ఈరోజు ఒక రాష్ట్ర సీఎం వచ్చి ఆ, ఏదైనా మీటింగ్ పెడితే ఆ పక్క సీట్లో మనల్ని కూర్చుని పెట్టుకుంటా అంటే ఎంత ఉత్సాహం ఉంటుంది, పరిగెడతాం ముందే, అవునా? మరి క్రీస్తు పిలుస్తున్నాడు కదండి, రండి నా పక్కన కూర్చుని పెట్టుకుంటాను, నేను తండ్రితో కూడా ఆయన సింహాసనం ముందు కూర్చున్న ప్రకారం జయించిన వారందరినీ నా పక్కన నా సింహాసనం మీద నేను కూర్చుని పెట్టు. ఏం భయం వేస్తుందండి, అసలు ఏం ఆశ్చర్యకరమైన విషయం అండి ఇది. దీన్ని ఎలా కోల్పోతామండి, ఎలా దూరం అవుతాం? చివరి మాట, చివరి మాట, అద్భుతమైన మాట. ఎం ఫర్ లాస్ట్ వన్, మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్. ఆత్మ చెప్పుచున్న సందేశం ఇది. ఎవరి సందేశం ఇది కదా? ఈ సందేశం ఎవరిదండి? లాస్ట్ వాడు కదా, ప్రకటన 3:22 చివరి వచనం, చివరి అధ్యాయంలో ఈ అధ్యాయంలో చివరి వచనం. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఉన్నాయా నీకు చెవులు? ఆత్మీయ కన్నులు తెరవబడేటువంటి, ఆత్మీయంగా వినగలిగే చెవులు నీకున్నాయా? ఇది ఆత్మ చెప్పుతున్న సందేశం అంటే చూడండి ఎంత బాగుంది. సంఘములతో చెప్పుచున్న మాట, ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక. ఈవెన్ ప్రకటన 3:14 లవోదికలో ఉన్నటువంటి సంఘపు దూతకు ఇలాగు వ్రాయము. అదే మన ఆమేన్ అనువాడు నువ్వు నమ్మకమైన సత్యసాక్షివు, దేవుని సృష్టికి ఆధీనైన వాడు చెప్పు సంగతులు ఏవనగా. చూడండి, ఈ మాటలు చెప్తుంది క్రీస్తు, ఈ మాటలు చెప్తుంది ఆత్మ. ఎవరు పడితే కాదండి, ఇది మానవుని సందేశం కాదు. నాకు తెలిసి నేను దీనిలో ఏం కలపలేదు, ఏం తీసేయలేదు. 8 వచనాలు ఉన్నదన్నట్టుగా మీ కళ్ళ ముందు పెట్టాను. ఒకవేళ చిన్న చిన్న పొరపాటు నా నోటి నుంచి ఏమైనా వస్తే వాటిని కన్సిడర్ చేయకండి. వాక్య విరుద్ధంగా ఏమైనా నేను ఆలోచించినట్టు మీకు అనిపిస్తే, చెప్పినట్టు అనిపిస్తే మీరు అది అబ్జర్వేషన్ చేసుకోండి. సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగా కదా, ఆత్మ చెప్తున్నాడు. అది ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నాడు. నమ్మకమైన సత్యసాక్షి అంటే ఆమేన్ అనువాడు ఆయన. దేవుని సృష్టికి ఆది అయిన వాడు, సృష్టికి మూలమైన వాడు, సృష్టికి కారకుడైన వాడు చెప్తున్న మాటలు ఇవి. నా సృష్టికి కారకుడైన వాడు చెబుతున్నటువంటి మాటలు. మరి ఈ మాటలు నువ్వు నిర్లక్ష్యం చేస్తావా? చెవిన పెడతావా? వింటావా? అది నీ చేతుల్లో ఉంది. సో స్పిరిచువల్ ఇన్సైట్, ల్యూక్వామ్ అంటే ఏంటో చూద్దాం. గోరువెచ్చని, చల్లని, నైదర్ హాట్ ఆర్ కోల్డ్ అంటే వెచ్చగా లేవు, చల్లగా లేవు. సో దీని అర్థం ఏంటంటే దేవుని దృష్టిలో ఇది అసహ్యకరమైనటువంటి స్థితి అండి. చాలా అసహ్యకరమైన స్థితి ఇది. లవోదిక సంఘం మంచి స్థితిలో లేరు, అసహ్యకరమైన స్థితిలో ఉన్నాడు. దేవుడు అసహించుకునే స్థితిలో ఉన్నాడు. ఉమ్మి వేస్తున్నానంటే అర్థం ఏంటిదండి? దేన్నేస్తా? ఉమ్మి వేస్తున్నాడు అంటే అసహ్యకరంగా ఉంది. అది అసహ్యం అనేదాన్ని ఉమ్మేస్తాం అంటే అసహ్యకరమైనటువంటి స్థితిలో ఉన్నారు వాళ్ళు. ఈ స్థితి నుండి మారు మనసు పొందాలనేదే యేసు ప్రభు యొక్క సందేశం. ఈరోజు ఆత్మ చెప్తున్నటువంటి సందేశం. ఆత్మ అంటే నేను కాదు, దేవుని ఆత్మ చెప్తున్న సందేశం అయితే. సో సమయం ఒకసారి చూసుకుందాం. 8 పాయింట్లు మనం ఈరోజు నేర్చుకున్నాం. ల్యాకింగ్ జీల్, ఆసక్తి లేని జీవితం ఉందా? బయటికి రా, జీల్ పెట్టుకో. ఇశ్రాయేల్ ప్రజలకు ఏంటో తెలుసా? చాలా విషయాల్లో దేవుని పట్ల ఆసక్తి ఉండేవాడు, కానీ వాళ్ళ ఆసక్తి జ్ఞానానుసారమైనది కాదు. చూడండి, వాళ్ళకి ఆసక్తి ఉంది కానీ జ్ఞానం లేదంటాడు పౌలు. ఇక్కడేమో కొంతమందికి ఆసక్తి కూడా లేదు ఆధ్యాత్మిక జీవితాల పట్ల. వాడు దేవుడు అంటే ఆసక్తి ఉంది కానీ సరైన జ్ఞానం లేదు. మనకేమో ఆసక్తి లేదు. వాస్తవం చెప్పాలని మీకు కావాల్సినంత జ్ఞానం అందించబడుతుందేమో
కానీ ఆసక్తి లేకపోతే ఎంత ప్రమాదమో చూడండి. రెండోది, అన్వేర్ ఆఫ్ ద ట్రూ కండిషన్. నువ్వు ఏ స్థితిలో ఉన్నావో, నీ నిజమైన స్థితి ఏంటి, నీ వాస్తవమైన స్థితి ఏంటో తెలుసుకోకుండా ఉండటం. నువ్వు బాగున్నాను అనుకుంటే ప్రమాదం, బాగలేకపోతే గ్రహించు. బాగుంటే పర్లేదు, సంతోషం. ఎందుకంటే ఎవడైతే నిల్చున్నాడు అనుకుంటే పడకుండా జాగ్రత్త పడమని వాక్యం ఎట్లా హెచ్చరిస్తుంది మనకి. నువ్వు నిల్చున్నా అనుకుంటే సంతోషం, పడకుండా జాగ్రత్త పడాలి. కానీ కొంతమందికి నీ నిజమైన స్థితి తెలుసా, వాస్తవమైన నీ ఆధ్యాత్మిక స్థితి తెలుసా, అది తెలియకపోతే ప్రమాదం. సో అందుకే యేసు ప్రభు తలుపు నొద్దుండి తట్టుచున్నాడు. మన పాటలో మీకు తెలుసు కదా చరణం, నులివెచ్చగా ఉంటే నీవు ఉమ్మివేయబడుదువు కాదా, నులివెచ్చగా ఉంటే నీవు ఉమ్మివేయబడుదువు కాదా, ఇంతకాలం నీవు చచ్చి ఉంటివా, ఇంతకాలం నీవు చచ్చి ఉంటివా, పేరుకు మాత్రం మిగిలి ఉంటివా, పేరుకు మాత్రం మిగిలి ఉంటివా, యోచించుమా, ఆలోచించుమా, యోచించుమా, ఆలోచించుమా, ఓ సోదరా, నా సోదరి, గడచిన కాలమంతా ఉన్నావా యేసుని చెంత, ఎక్కడ నీ హృదయమంతా, ఈ లోకములో ఉందా కొంత, ఎక్కడ నీ హృదయమంతా, అపవాదితో ఉందా కొంత. ఆలోచించండి, ఎక్కడున్నాం. యేసుప్రభు నిన్ను ఇంకా నీ హృదయం అనే తలుపు దొరుకుతున్నాడు. నీ హృదయం లోకంలో ఉందా లేకపోతే అపవాదితో ఉందా ఆలోచించు. ఎగ్జార్టేషన్ టు రిపెంట్. మార్మర్స్కై క్రీస్తునికి బుద్ధి చెప్తున్నాడు, ఎగ్జార్ట్ చేస్తున్నాడు, బుద్ధి చెప్తున్నాడు. వాంట్ టు బీ హాట్ ఆర్ కోల్డ్, నువ్వు వెచ్చగానన్నా ఉండమని లేదా చల్లగా ఉండమని యేసుప్రభు నేను హెచ్చరిస్తున్నాడు. అంటే మేలుకరంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. ఆధ్యాత్మిక ఇతరులకి వెలుకరంగా మేలుకరంగా ఉండమని హెచ్చరిస్తున్నాడు. అడ్వైజ్ టు బై ట్రూ రిచెస్, నిజ సంపద కొనుమని ఆయన అడ్వైజ్ సలహా ఇస్తున్నాడు. ఆధ్యాత్మికమైనటువంటి సంపదే నిజమైన సంపద. ఆర్థిక సంపద నిజమైన సంపద కాదు, అది అస్థిరమైనది, అది అశాశ్వతమైనది, నాశనమయ్యేది అది. యేసుప్రభు ఈవెన్ కొండ మీద ప్రసంగంలో కూడా చెప్తున్నాడు మనకు 6వ అధ్యాయంలో, మీరు పైనున్న వాటినే వెతకండి, భూ సంబంధం వాటి ధనం మీద మనసు పెట్టొద్దు. ఎందుకంటే భూ సంబంధమైన ధనసును దొంగలు కూడా దొంగిలిస్తారు, కన్ను వేసి దొంగిలిస్తారు, చిమ్మట కొడుతుంది, తుప్పుపడుతుంది. నిజమైన ధనాన్ని కొనుక్కోమంటున్నాడు. అందుకే నీ దేహానికి దీపం కన్నే కనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతా వెలుగుమయం ఉంటుంది అంటే చెప్తున్నాడు. మరి నీ నీ కన్నులతో ఏం చూస్తున్నావు? ధనం మీద వ్యామోహం ఉందా? నో, నీ కనులు ఆధ్యాత్మికత మీద దృష్టి పెట్టాలా. కొలస్సీల పత్రికలో పౌలు కూడా రాస్తున్నాడు, ఇక స్వయంగా ప్రభువే చెప్పాడు, పౌలు కూడా చెప్తున్నాడు, నువ్వు నిజంగా క్రీస్తుతో కూడా లేకపోతే పైనున్న వాటినే వెతుకు. ఈ భూ సంబంధం వాటి మీద ధనాపేక్ష అంటాడు అక్కడ, గ్రీడీ అంటాడు. కింద మీరు చూస్తే 4-5 వచనాలలో ధనాపేక్షన, విగ్రహారాధన ధనాపేక్షను చంపివేయడు అంటాడు. నీ దృష్టి ఎక్కడుంది? డబ్బు మీద ఉందా? అది నిజమైనది కాదు, అది అశాశ్వతమైనది, అది నాశనం అవుతుంది ఒకరోజు. దాన్ని ఎవరో ఒకరు సంపాదిస్తే ఎవరో ఒకరు తింటారు, అది వేరే వాళ్ళ పాలవుతుంది. కానీ నిజమైనటువంటి ధనం పైనుంది. రండి పైన, ఇక్కడ కూడా అదే చెప్తున్నాడు, ఆధ్యాత్మికంగా కొనుక్కోమంటున్నాడు. పరిశుద్ధత ఇచ్చే ధనాన్ని కొనుక్కో. నీ కనులు ఆధ్యాత్మిక దృష్టి పెట్టేటువంటి కాటు కొనుక్కోమంటున్నాడు. రివార్డ్ ఫర్ ద ఓవర్కమర్, జయించిన వానికి ప్రతిఫలం తండ్రి అయిన దేవునితో ప్రభువైన యేసు క్రీస్తుతో పాటు ఆయన సింహాసనం మీద కూర్చునేటువంటి ధన్యత, అది రివార్డ్, నిజమైన ప్రతిఫలం, గ్రేట్ రివార్డ్. దీన్ని కోల్పోతే ఎలాగా? మెసేజ్ ఆఫ్ ద స్పిరిట్, ఇది ఆత్మ చెప్తున్న సందేశం, ఇది స్వయంగా ప్రభు అయిన యేసుక్రీస్తు చెప్తున్నటువంటి సందేశం అండి. దీన్నే మీరు కోల్పోతే, ఈ సందేశం మీరు వినకపోతే ఇంకెవరి మాట వింటారండి లోకంలో? ప్రభు అయిన యేసుక్రీస్తు నోటి నుండి వచ్చిన సందేశం, ఆత్మ చెప్తున్నటువంటి సందేశమే మీరు వినకపోతే ఇంకెవరి మాట విని మనం ఎదుగుతాం? ఆలోచించండి ఒకసారి. నేను చివరిగా 2 మాటలు చెప్పి ముగిస్తున్నాను. ఏ స్పిరిచువల్ వార్నింగ్, నిలువెచ్చిన స్థితికి మరికొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అదే పదాన్ని గురించి మాట్లాడుతున్నాను. ల్యాకింగ్ జీల్, అభిలాష లేకుండా ఉదాసీనతలో జీవించడం. రోమన్స్ 12:11 చెప్తుంది, బీ ఫర్వెంట్ ఇన్ స్పిరిట్ అంటాడు. ఆత్మ విషయంలో మాంద్యులు కావద్దు. ల్యాకింగ్ జీల్ చాలా ప్రమాదకరం. అభిలాష లేకుండా ఉండడం, ఉదాసీనంగా ఉండటం, స్తబ్దుగా ఉండటం, న్యూట్రల్గా ఉండటం ఆధ్యాత్మిక జీవితానికి క్షేమము కాదు. అందుకే అంటాడు, ఆత్మ విషయమై తీవ్రత గలవారై ఉండండి.
మాంద్యులయ్యొద్దు, ప్రభును సేవించండి. ఆత్మీయ తీవ్రత గల ప్రభును సేవించాలి. మాంద్యుల ఆత్మ విషయంలో మాంద్యులుగా ఉండొద్దు. రెండోది అన్కమిటెడ్ హార్ట్, పూర్తిగా దేవునికి అంకితము కాని హృదయం. మత్తయి సువార్త 6:24, నో వన్ కెన్ సర్వ్ టూ మాస్టర్స్. ఎవడు ఇద్దరు యజమానులకు దాసుడు కాలేడు, సేవించలేడు. నీకు ధనం పట్ల వ్యామోహం ఉంటే లవోదిక సంఘంలాగా నువ్వు క్రీస్తుకు దాసుడవు కాలేవు. అన్కమిటెడ్ హార్ట్ చాలా ప్రమాదం, పూర్తిగా దేవునికి అంకితం కాని హృదయం. దీన్నే విత్తువానుపంలో యేసుప్రభు అంటాడు, ముళ్ళ పొదలు పడిన విత్తనంతో పోదు. ఇటు ఐహిక విచారాలు ఎదగాలని ఉంటుంది లోకంలో, అలాగే దేవుళ్ళు ఎదగాలంటుంది. ఇది పూర్తిగా అంకితం కాని హృదయం. కేర్ నోయింగ్ బట్ నాట్ డూయింగ్, సత్యం తెలిసి ఆచరించని జీవితం. యువర్ లర్నింగ్, నువ్వు నేర్చుకుంటున్నావు. యు నో వెరీ వెల్, నీకు చాలా విషయాలు తెలుసు, బట్ నాట్ డూయింగ్, నువ్వు చేయట్లేదు. ప్రయోజనం ఏంటి? జేమ్స్ 4:7, టు హిమ్ దట్ నోస్ టు డూ గుడ్. నువ్వు అంటే మేలైనది చేసి తెలిసి కూడా నువ్వు చేయకపోతే అది నీకు పాపము. మేలైనది ఏదో ఎరిగి కూడా నువ్వు చేయకపోతే పాపం అది. ఇదే గలతీ 1లో ఏమంటున్నాడు? వాక్యము వినువారు మాత్రమండి, దాని ప్రకారం జీవించకపోతే ఆ వాక్యము నిష్ప్రయోజనం. నువ్వు లేఖనాన్ని విని కూడా నేర్చుకుంటూ కూడా ఒబీడియన్స్ చూపించట్లేదు, విధేయత చూపించట్లేదు అంటే నీ జీవితంలో విన్న వాక్యం అంతా నిష్ప్రయోజనం అవుతుంది. అందుకే నువ్వు ఎప్పుడు ఖాళీగానే ఉంటుంది, ఏం విననట్టుగానే ఉంటున్నావు. సంవత్సరాల తరబడి మనం కూర్చుంటున్నాం, వింటున్నాం, నేర్చుకుంటున్నాం, అయినా ఇంకా విననట్టుగానే ఉంటున్నాం. సో ఈ వాక్యం అలాగే కొంచెం గట్టిగానే చెప్పే విధంగానే ఉంది ఇది. ఈ ఫర్ ఎంటీ డివోషన్, హృదయము లేని ఆరాధన. యేసుప్రభు అన్నాడు, వీళ్ళు పెదవులతో నన్ను గనపరుస్తారు కానీ వీళ్ళ హృదయం నాకు చాలా దూరంగా ఉంది. మత్తయి 15:8, మార్కు 7:6. యాక్చువల్లీ నేను దీన్ని ఇంకో పార్ట్ చేద్దాం అనుకున్నాను మీకు, థర్డ్ పార్ట్గా, బట్ నేను ఇక్కడే కన్క్లూడ్ చేస్తున్నాను. మళ్ళీ దీని మీద మాట్లాడుకోవచ్చు మనం థర్డ్ కన్క్లూజన్ పార్ట్గా, వాస్తవం చెప్పాలి అని అంటే. 5 వేవరింగ్ ఇన్ ఫెయిత్, విశ్వాసంలో నిలకడలేకపోవడం. చిన్న చిన్న విషయాలకే కంగారు పడతావు, చిన్న చిన్న విషయాలకే చెల్లించిపోతావు. చిన్న చిన్న విషయాలకే అంటే చెల్లించిపోవడం అంటే మంచిగా ఎమోషనల్ అవ్వడం కాదు, చిన్న చిన్న విషయాలకే నువ్వు తొట్టిల్తావు అనమాట. అలల చేత ఎగరబడుతున్నావు, గాలి చేత ఎలా పడతలా. యాకోబు 1:6 చెప్తుంటాడు. ఈవెన్ ఎఫెసీ 4లో కూడా చూస్తాం, 15-16లో. అలల చేత చిన్న చిన్న విషయాలకే నీ ఫెయిత్ ఎలా నిలకడగా ఉందా? నువ్వు బోధలో స్థిరంగా లేకపోతే నీ ఫెయిత్ ఎలా ఉంటుంది? వేవర్ అవుతుంది. 6వది అపథెటిక్ యాటిట్యూడ్, ఆత్మీయ విషయంలో నిర్లక్ష్యత. ఎందుకులే, మనం బయటికంటే ఉత్సాహంగా వెళ్తాం, కానీ స్పిరిచువల్ మీటింగ్స్ అంటే చాలా నిరుత్సాహంగా ఉంటారు. అవునా? మంచి మీటింగ్ ఉందంటే నిరుత్సాహం, నిర్లక్ష్యత. అప్పుడే మనకు పనులు వస్తాయి, అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడే అన్నీ వస్తాయి. వాటిని జయించమాలి. రావడం తప్పు కాదు, శోధనలు ఉంటాయి. మంచి విషయానికి ఎప్పుడు శోధనలు ఉంటాయి, కానీ జయించలేకపోతున్నావు, అది బాధ. అవి నిజమే, మీరు చెప్పేటి నిజమే, కానీ నువ్వు జయించలేకపోతున్నావు, అది ప్రాబ్లం. నువ్వు జయించలేకపోతున్నావు అనేది కూడా నిజమే కదా. అదే వేరే వాటికి జయిస్తున్నాం కదా, వేరే వాటికి మనకు అప్పులో ప్రాబ్లం రాదు, డబ్బుల ప్రాబ్లం, పెళ్లి, పేరెంటాలు, ఇంకా అక్కడ 2-3 వేలు ఎక్కువ ఖర్చు అవుతాయి. మనం మంచి మీటింగ్ వెళ్ళాలంటే అవసరం ఉంటే 100-200 కంటే ఎక్కువ ఖర్చు కాదు. ఎందుకంటే నువ్వు మర్చిపోవడానికి ఆడ నీ ఫుడ్ ఖర్చు చాలా తక్కువ. కానీ పెళ్లి పేరండానికి వెళ్తే దానికంటే 4-5 పెట్టాలి నువ్వు ఖర్చు, అయినా కూడా నీకు అక్కడ అన్ని అడ్జస్ట్ అవుతాయి. అంటే నేను తప్పుగా అనుకోండి, విమర్శించట్లేదు, క్రిటిక్ చేయట్లేదు. అవి వెళ్ళడం తప్పు కాదు, నీకు వాటి మీద ఉన్నంత ఆసక్తి, అదే ఆసక్తి వీటికి ఎందుకు ఉండవు? ఇక్కడ నువ్వు ఎందుకు సాకులు చెప్తున్నావు? నిర్లక్ష్యం, ఆత్మ విషయాల్లో నిర్లక్ష్యం నీకు. అప్పుడే హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడే ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడే అన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. ఎందుకో మరి అర్థం కాదు నాకు కూడా. అవి సాకులుగా మలుచుకోకు దయచేసి, ఓవర్కమ్ చేయండి. 7వది రిఫ్యూజింగ్ టు రిపెంట్, మారుమనసు పొందకపోవడం. నువ్వు మారుమనసును తృణీకరిస్తున్నావు. Revelation 3:9 అందుకని బీ జెలస్ దేర్ఫోర్ అండ్ రిపెంట్. ఆసక్తి కలిగి ఉండు, మారుమనసు పొందడానికి ఇంట్రెస్ట్, ఆసక్తి ఉండు, జీలు కలిగి ఉండు. 8th వన్, ఎం ఫర్ మిస్సింగ్ ద ఫైర్ ఆఫ్ ద స్పిరిట్, పరిశుద్ధాత్మన చలం లేకపోవడం, చలం లేక జీవించడం. నీలో పరిశుద్ధాత్మ దేవుని కదలికలు కనిపిస్తున్నాయా? పరిశుద్ధాత్మ వరాన్ని నిర్లక్ష్యం చేయొద్దు అంటాడు. నీలో ఉన్న ఆత్మను నిర్లక్ష్యం చేయొద్దు, నీ ఆత్మను దుఃఖపరచొద్దు, నిర్లక్ష్యం చేయొద్దు. ఆత్మను అణచకూడదు. చాలా మంది ఆత్మను అణుస్తారు, ప్రేరేపణ ఉన్నా కూడా సైలెంట్గా ఉంటారు, ఏం ఉపయోగకరంగా ఉండరు సంఘానికి. పరిశుద్ధాత్మ లోపల ప్రేరేపిస్తాడు మాట్లాడమని, కానీ
కొంతమంది ఆత్మను దుఃఖపరుస్తారు పాపం చేసి, కొంతమంది పరిశుద్ధాత్మను అణిచివేస్తారు. క్రెంచింగ్ ద స్పిరిట్ అంటారు. డు నాట్ క్రెంచ్ ద స్పిరిట్. ఒకరేమో పరిశుద్ధాత్మను దుఃఖపరుస్తున్నారు కొంతమంది, మరికొంతమంది ఆత్మను ఆర్పేసుకుంటున్నారు. ఉంటుంది, ప్రేరేపణ ఉంటుంది, కానీ భయం వదిలే. ఇక్కడ ఎవరు, ఇక్కడ మనం అందరం ఎంకరేజ్, మనంతా ఫ్యామిలీ. ఎదగండి దయచేసి. అవకాశం వచ్చిన ప్రతిసారి సంఘాన్ని బలపరచండి, వాక్యం చెప్పండి, ప్రార్థించండి, హెచ్చరించండి, బుద్ధి చెప్పండి, గద్దించండి. మీ అందరూ మనం స్థానిక సంఘంలో అందరం అవయవంగా ఆ స్వేచ్ఛ మనకు ఉంది కదా, ఒక సద్వినియోగం చేసుకోండి దయచేసి. సో డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇది ఈరోజు మనం నేర్చుకున్నటువంటి నిలువెచ్చని స్థితి గురించి నేర్చుకున్నాం. లూకా లవదిక సంఘంలో చెప్పబడినటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అంశాలు మనం నేర్చుకున్నాం. 8 ప్రాముఖ్యమైన విషయాలు నేర్చుకున్నాం. సో మిమ్మల్ని వేడుకుంటున్నాను, ప్రేమతో మరొకసారి మిమ్మల్ని బ్రతిమలాడుకుంటున్నాం. మనం ఎదుగుదామండి, ఆధ్యాత్మిక జీవితాన్ని పెంచుకుందాం, కలిగి జీవించుదాం. ఉమ్? ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ లార్డ్. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. మా పాప స్వభావం తొలగించుమయ్యా, నీ మంచి ప్రేమ మాకీయుమా. నీవు కోరేటి ఆలయమై మేము ఉండాలి, నీవు కోరేటి సంఘముగా మేము ఉండాలి. హృదయాసీనుడా నా యేసయ్యా, హృదయాసీనుడా మా యేసయ్యా, నీ రూపం మాలోనా ప్రతిబింబమై వెలుగని, నీ ప్రేమ నీ కరుణ మా హృదిలోన ప్రవహించని. అవును ప్రభా, మా అందరి పట్ల నీకు ఒక ప్రణాళిక ఉంది, ఒక ఉద్దేశం ఉంది ప్రభా, ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానం ఉంది ప్రభా. కానీ మేము వాటిని అర్థం చేసుకోలేకపోతున్నాం, అందుకోలేకపోతున్నాం. మా బలహీనతల్లో కొట్టుమిట్టాడుతూ ప్రభా, మేము చల్లారిన స్థితిలో, ప్రభా మేము నులివెచ్చిన స్థితిలో ఉంటూ నువ్వు కోరుకున్న స్థితిలోకి మేము రాలేకపోతున్నాం ప్రభా. మాకు నువ్వు ఎంతో ఉన్నతమైన స్థాయిని, శ్రేష్టమైన స్థాయిని ఏర్పరిచావు. పరలోక రాజ్యంలో నీతో పాటు మేము జీవించాలని, నీ తండ్రితో పాటు నువ్వు కూర్చున్నట్టు, నీ తండ్రి సింహాసనం మీద నీతో పాటు మేము కూర్చోవాలని ప్రభా. జగత్తు పునాది వేయబడుకున్న ప్రేమ చేత మీరు మమ్మల్ని క్రీస్తులో తండ్రి ఏర్పాటు చేసుకున్నారు. ఇది మాకు అర్థమవుతలేదు. నీ ప్రణాళికను మేము అర్థం చేసుకోలేకపోతున్నాం, నీ ఆలోచన అర్థం చేసుకోలేకపోతున్నాం, నీ ఉద్దేశాలను గ్రహించలేకపోతున్నాం ప్రభా. ఇంకా ఈ లోక సంబంధులుగానే ప్రభా, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబాలు కలిగి ఇక్కడే కొట్టుమిట్టాడుతున్నాం ప్రభా. మేము ఆత్మ సంబంధులుగా మరి పోరాటం చేయాలి, యుద్ధం చేయాలి, మారుమనసు పొందాలి, నిలువెచ్చిన స్థితి నుంచి మేము బయటికి రావాలి ప్రభా. అటు కృపలో మేము ఎదగటానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. ఎవరైతే అలాంటి పరిస్థితిలో ఉన్నారో ఈ క్షణమే ప్రభా, వారు మారు మనసు పొందినట్టుగా కృప చూపించండి. రియలైజ్ అవ్వడానికి సహాయం దయచేయండి, పశ్చాత్తాపడడానికి కృప చూపించండి. వారి మనసులను కఠినం చేసుకోకుండా ప్రభా, ఈ ప్రార్థన వింటున్నప్పుడే ప్రభా వారు కూడా ప్రభా ఏకీభవించడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం. హృదయ కాఠిన్యం నుంచి బయటికి రావటానికి సహాయం దయచేయమని వేడుకొంచున్నాం. మనసులో, ఆలోచనలో వారికి తలంపులు ప్రభావాలను ఇబ్బంది పెడుతూ వాళ్ళను ఆధ్యాత్మికంగా వర్ధిల్లకుండా, ఎదగకుండా చేస్తున్న వారి ప్రతి ఆలోచన ప్రభా ఇక్కడ బ్రేక్ అవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తున్నా. కనికరించండి ప్రభా. ప్రజలు మారాల, నీ సార్పితలో వాళ్ళందరూ మార్చబడాలి ప్రభా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నావు. నీలాగా మారాలని నువ్వు కోరుకుంటున్నావు. పరిచర్య ఉద్దేశం అదే. క్రీస్తును కలిగిన సంపూర్ణతకు సమానమైన సంపూర్ణతలోకి మేము వెళ్ళాలి ప్రభా. మా ప్రయత్నం అదే జరగాలి. ప్రతి అపోస్తులుడు, ప్రతి సువార్థికుడు, ప్రతి ప్రభా ప్రవక్త, ప్రతి కాపరి, ప్రతి బోధకుడు అందరూ కలిసి ప్రభా నువ్వు స్వరక్తం ఇచ్చి సంపాదించిన నీ సంఘాన్ని నీ దగ్గరికి తీసుకురావడానికి, విశ్వాస విషయంలోనూ నిన్ను గురించిన జ్ఞాన విషయంలో ఏకత్వంలోకి తీసుకురావడానికి, నీ సారూప్యతలోకి తీసుకురావడానికి ప్రయాసపడే కృపను నాయకులందరికీ దయచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ సంఘాన్ని ఏ రకంగా దురుద్దేశాలతో వాడుకోకుండా నీ కొరకు, నీ మహిమ కొరకు, నీ రాజ్యం కొరకు ప్రభ పెంచడానికి అందరికీ కృపను అనుగ్రహింపచేయమని వేడుకొంచున్నాం. నీ సంఘాలు కూడా దానికి సపోర్ట్ చేయడానికి, సహకరించడానికి కృప చూపించండి. నాయకులుగా ప్రభా లెక్క అప్పచెప్పవలసిన వారి ఆత్మలను కాయిచున్నప్పుడు ప్రభా
నీ సత్యబోధ చేస్తున్నప్పుడు మాట విని వాక్యానికి లోబడే కృపను అందరికీ దయచేయమని వేడుకొంచున్నాం. ఈ పని దుఃఖంతో కాకుండా సంతోషంతో మేము చేయనట్లు ఇంకెక్కువ కృపను అనుగ్రహింపచేయమని వేడుకొంచున్నాం తండ్రి. నీ ప్రజల్ని మార్చండి ప్రభా. నీ ప్రజలు మారుమనసు పొందటానికి ప్రభా ఇచ్చుతున్న ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప చూపించమని వేడుకొంచున్నాం తండ్రి. మరొకసారి స్థానిక సంఘాలను ఎక్కడెక్కడి నుంచి ఎవరు ఈ మాటలు వింటున్నారో వారందరిని పేరు పేరు వరుస చొప్పున దర్శించండి. అందరి హృదయాలు కదల్చండి, తాకండి ప్రభా. నీ పరిశుద్ధాత్మ చేత ప్రభా దర్శించి ముట్టి ప్రభా అందరూ మారుమనసు పొందడానికి కృప చూపిస్తారని విశ్వసిస్తూ వీరందరూ మీ చేతులకు అప్పగించుకుంటూ మరొకసారి ప్రభా మంచి అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు లెక్కలేని స్తుతులు వందనాలు చెల్లిస్తూ యేసు దివ్యనామంలో వేడుకొంచున్నాను పరలోకపు తండ్రి. ఆమేన్.